అయితే వచ్చేసి మనము శ్రీమద్ భాగవతం దశమ స్కందం 8వ అధ్యాయం నుండి మనము ఒక విషయం చర్చిస్తాం. అయితే ఈ అధ్యాయంలో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు అయితే శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి కుచేలు విషయం చెప్తున్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకు శుకదేవ గోస్వామి ఎవరో పరీక్షిత్ తెలియదు, కనుక జస్ట్ సామాన్యంగా చెప్తున్నాను. అయితే పరీక్షితు మీకు అర్జున్ తెలుసు కదా, తో అర్జున్ కొడుకు ఎవరు? అభిమన్యు. తో అభిమన్యు మహాభారత యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు వయసు ఎంత ఉంది? 16 ఏళ్ళ వయసు. జస్ట్ పెళ్ళయింది, జస్ట్ మ్యారీడ్. యుద్ధం పడి ఉందే పెళ్ళైంది, జస్ట్ మ్యారీడ్, జస్ట్ మ్యారీడ్. అతని భార్య ఎవరు? ఉత్తర. అక్కడ పెళ్ళైంది, పెళ్ళైన 3-4 నెలలకే, 6 నెలలు కావచ్చు, ఇక్కడ యుద్ధం ఆరంభించింది. ఈ యుద్ధంలో చనిపోతుంది అభిమన్యు. 16-18 ఏళ్ళ అబ్బాయి అంతే. అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు తన భార్య ఉత్తర గర్భవతి. తో ఆ అభిమన్యు కుమారుడు పరీక్షిత్. తో ఆ పరీక్షిత్తుగా చంపే ప్రయత్నం చేసిండు ఎవరు? అశ్వత్థామ. కానీ కృష్ణుడు ఏం చేసిండు? ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించి ఉత్తర ఆ బ్రహ్మాస్త్ర యొక్క ప్రభావంతో చాలా బాధపడేమైంది, కృష్ణుని ఆశ్రయించింది, కృష్ణుడు శరణం ఎరుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఈ సైజు, మన పెద్ద నెల సైజు, ఈ సైజులో ఉత్తర గర్భం ప్రవేశించి శంఖ చక్ర గదాపద్మ ధరించి ఆ పిండం చుట్టూ తిరిగి పిండంని కాపాడింది. అయితే పరీక్షితు తల్లి గర్భంలోనే భగవంతుని దర్శనం చేసుకున్నాడు. అంటే ఎంత గొప్ప దర్శనం చేసుకున్నాడు. తల్లి గర్భంలోనే పరీక్షితునికి భగవంతుని దర్శనం జరిగింది. తో కనుకనే జన్మం తర్వాత, పుట్టుకం తర్వాత ఈ పరీక్షితు ఎవరిని చూసినా ఏం చేస్తుండే? పరీక్షిస్తుండే. ఈ వ్యక్తి అతడేనా, ఈ వ్యక్తి అతడేనా, వ్యక్తి అతడు ఎవరు? నేను గర్భంలో ఎవరు చూశాను, ఆ వ్యక్తేనా, ఆ వ్యక్తేనా? కనుకనే ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. కాబట్టి పేరు ఏమైంది? పరీక్షిత్ పేరు అండి. అయితే ఈ పరీక్షిత్ మహారాజు ఒకరోజు ఆయన చక్కని సపరాటు ఒక రోజు వేటాడడానికి వెళ్ళాడు. ఇటువంటి ఎండాకాలం పొద్దు నుంచి సాయంత్రం మధ్యాహ్నం అయింది, ఏం లేవు, నీళ్ళు లేవు, మంచి నీళ్ళు లేవు, తినలేదు, పండ్లు పొలాలు ఏం లేవు, చాలా దప్పిళ్ళు లేచింది. ఇది అడిగి వెతుకుతూ ఉంటే ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమం వెళ్ళేసరికి ఇవే కనబడలేదు. అక్కడ వెతకంగా ఒక ఋషి కనిపించింది. ఆ ఋషి కూడా మొత్తం ధ్యానంలో లీనమే ఉన్నాడు. ఆ ఋషి పేరు ఏంది? శ్రమిక ఋషి. ఆ శ్రమిక ఋషి ధ్యానం లీనమైపోయాడు. పరీక్షలు వెళ్ళి, అయ్యా మునీంద్ర, అయ్యా ఋషి గారు ధ్యానం లీనం. ఆగలేస్తే ఏమిటి? కోపం వస్తుంది. కానీ పరీక్షిత్ కోపం మన కోపం సమానం కాదు. అట్లా అనుకోవద్దు. ఓహో పరీక్షిత్ వల్ల నాకు కూడా కోపం వస్తుంది, మన తేడం లేదు మరి, మేమిద్దరం ఒక్కటే కాదు. అంటే ఏ వ్యక్తి అయితే తల్లి గర్భంలో బ్రహ్మాస్త్రంది వేడి భరించిండో, తట్టుకున్నాడో, ఆ వ్యక్తికి ఒక్క సూర్యుంది వేడి లెక్క తట్టుకోలేడా? బ్రహ్మాస్త్రం వేడి ఎంత ఉంటుంది? వందల వేల లక్షల సూర్యుల కాంతి దానికి వేడి ఎంత ఉంటుందో అది బ్రహ్మాస్త్రం వేడి. ఆ వేడిని తట్టుకున్నవాడు గర్భంలో ఈ ఒక్క సూర్యుని వేడి లెక్క ఎంత? కానీ అతనికి ఆ సమయంలో దప్పడి దూపవుడు, దప్పడి లేచుడు, ఆ కోపచ్చుడు ఏంది? ఇది కేవలం భగవంతుని యొక్క లీల, ప్లాన్. దేనికోసం? అది జరగకపోతే ఏమైంది? ఆ కోపం వచ్చేసరికి చుట్టుపట్టు చూసేది. మన ఇష్టం కోపం వచ్చేసరికి చుట్టుపట్టు ఇష్టం లేదా? భార్య సరిగా అండకపోతే, ఇష్టంలో కర్రీ లేకపోతే, ఉప్పు కారం సరిగా మ్యాచ్ కాకపోతే అడిగి చూస్తాం లేదా? కోపం వచ్చి తిరుగుతాము. గ్లాసో గిన్నెనో
లేక ఇప్పుడు ఇవాళ రేపు చేతిలో ఉన్న ఎందుకంటే ఇవాళ రేపు భార్యను కొట్టరాదు, ఏమంటే వెళ్ళిపోతుంది. భయం వేస్తాము ఆ ఫోన్ ఎక్కినట్టు కొట్టుకోలేదు, మీద కొట్టరాదు, భూమి మీద కొట్టుకుంటాము. తర్వాత అయ్యో నా ఫోన్ వాయాలి, కోపంలో ఏమైంది 10,000 20,000 ఫోను అది కోపం ప్రభావం. కామేశ క్రోధేశ రజో కూడా సముద్భవ మహాశుభ మహాపాపం. అందరికంటే పెద్ద వైరి ఎవరు? కోపం. పరిస్థితి విషయాన్ని వెతికింది, వెతిసరికి అక్కడ చనిపోయిన పాము కనబడ్డది. పాము మరి ఇప్పుడు నార్మల్లీ చనిపోయిన పాము ఎవరు అనుబడి ఉంచుతారా? ఉంటుందా? కనబడితే తెలుస్తాము, ఎడవ అర్థము. మరి ఆ పాము కూడా చనిపోయిన జంగల్ చనిపోతుంది, ఆశ్రమం చావాలన్నా? ఇదంతా ఏంటి ఆలోచనది? ఆశ్రమం చావాలన్నా? ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల పాము కనబడతాయి చనిపోయి, అడవిలో కూడా కనబడాయి అవును. అడవిలో కూడా మనం వెళ్తే చనిపోయిన పాములు కనపడాయి. దీని అర్థమైంది, ఇది భగవంతుడి ప్లాన్, భగవంతుడి లీల ఉంది. కనుకని ఆ చనిపోయిన పాముని ఏం చేసిండు, ధనుషంతో కొనభంతో భాగంతో లేవట్టి ఆ శ్రమిక విషయంలో ఆ విధంగా అవమానించినట్టు. నువ్వు నన్ను దేగకపోతివి, నన్ను పట్టించుకోలేవు, కోపంతో శ్రమిక గురించి లేచిండు, పాములకి వచ్చి తీసి పరేసిండు. కానీ ఆ ఆశ్రమంలో వచ్చిన బాలుండే అతడు పోయి ఈ శ్రమిక ఋషికి పాలు చెప్పాడు, ఇన్నవా ఇగో పలానా రాజు వచ్చిండు, మీ నాన్నను అవమానించిండు, అతని మెడలో చనిపోయిన పామేసిండు. ఈ 5 ఏళ్ల బాలుడు, బ్రాహ్మణ బాలుడు, శ్రమిక ఋషి కొడుకు, అతని పేరు శృంగి. అతను కోపం వచ్చింది, నా తండ్రిని అవమానిస్తాడా ఎవడు వీడు? నన్ను అప్పుడప్పుడు ఏం చేసిండు, శాపం ఏమని, 7 రోజులు 7 రాత్రుల్లో నీకు తక్షక అనే ఒక పాము వస్తుంది, దీన్ని పుట్టి నువ్వు చనిపోతావు. కనుకనే అప్పుడు ఏమైందిగా, ఆ శృంగి అనే బ్రాహ్మణ బాలుడు కుమారుడు మళ్ళీ ఆశ్రమం వచ్చిండు. చెప్పి నాన్నకు, నాన్న వాడు మిమ్మల్ని అవమానించింది కదా, నేను కూడా ప్రతీకారం చేసిన, ఏం చేసిన శాస్త్రం వచ్చింది. శృంగి అనిపించింది, నాన్న మెచ్చుకుంటాడు. తప్పుడు దుర్మార్గం ఏం పని చెప్తుంది, ఆయన రాజు, చక్ర సమ్రాట్, గొప్ప వైష్ణవ భక్తుడు, అసలు ఏ చేసినా కానీ మనం ఒప్పుకోవాల్సి అట్లా చేయకూడదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ షాప్ పెట్టుకున్నాం, మీకు మనకేం అది చేయరాదు, అయినా అది భరించడు. శ్రమిక విషయం చేసిండు, మహారాజు పరీక్షిత్కి మెసేజ్ పంపించిండు. ఏం మెసేజ్, ఏదో నా కొడుకు ద్వారా తప్పు పొరపాటు జరిగింది, మిమ్మల్ని ఆయన శ్రాపించిండు, కనుక 7 రోజుల సమయం ఉంది, 7 రోజుల మీరు చనిపోతారు అని. ఇప్పుడు ఇలా ప్రశ్న, ఇప్పుడు ఎవరికన్నా మీ ఇంట్లో చుట్టాలు బంధువులు ఎవరు ఉండరు, క్యాన్సర్ అయిందనుకో, డాక్టర్ చెప్పారు మీకు, మీ అమ్మ మీ నాన్న లేదు, మీ భర్త లేదు, మీ భార్య కొడుకు ఒక్క రోజులు బతకడు, ఒక 1 నెల రోజులు ఉంటాడు, ఇక నీలవైంది అసలు కానీ దానికంటే ఎక్కువ బతుకుతాడు అని డాక్టర్ మీకు చెప్తాడు. అప్పుడు మనము ఆ పేషెంట్కి చెప్పాలని చెప్పద్దా? చెప్పాలని చెప్పద్దా? ఏమంటావు, చెప్పాలని చెప్పద్దా? చెప్తే ఇంకా తొందర భయపడతాడు, భయపడి ఆయన నీళ్ళ చచ్చిపోయాడు, అప్పుడే ఎప్పుడు పెడతాడేమో టెన్షన్కి అవ్వలేదా? ఇదే నా ఆలోచన. ఏమంటారు, చెప్పాలని చెప్పద్దా? నీ పేరేంది, ఎవరు హరిపేరు జయించాలా? ఏమంటావు? భక్తుడైతే చెప్తే ఆయన ఒక సేమ్ భక్తులు కానీ భక్తులు కాకపోతే చెప్తే అందరికీ బతికింటారు అందరూ. నీదెవరు జయించాలి, ఇక్కడ జయించారు, తప్పుడు జయించాలి, చుట్టుపడ్డారు, నాకు జయించాలి, ఎనభై ఆడుకున్నాను దరువురా. ఏమంటావు, చెప్పాలా చెప్పద్దా?
ఏమంటారు? చెప్పాలా? ఎందుకు చెప్పాలనా చెప్పొద్దా? ఎందుకు చెప్పాలి? తిను తాగు కోరికలు చెప్పు, దుబాయ్కి పోయి చెప్పు, దుబాయ్ తీసుకుపోతా. ఎక్కడన్నా అప్పు ఇప్పించిన పైసలు ఎన్ని ఉన్నాయో కాగితాల మీద ఉంటాయి, ముందే ఇచ్చేయు. అచ్చా, అంటే మనం టెన్షన్ పడుతుంది, నాకు టెన్షన్ అంటా వాళ్ళు అంతే కదా. ఆ కోటిని టెన్షన్ పెట్టాలా? ఎట్లా ఓటు ఉన్నాడు అని టెన్షన్ పెట్టాలా? ఇప్పుడు చెప్పాలనో చెప్పొద్దో దానికి మేము ఒక ఉదాహరణ ఇస్తాను, దాని తర్వాత మీరు చెప్పండి చెప్పాలో చెప్పొద్దని. ఇప్పుడు ఈ బాగున్నాడు, ఇప్పుడు ఈ బాగున్నాడు, స్కూల్ కదా, ఏ క్లాసు నువ్వు? 7th. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వస్తుంది, పిల్లలు ఆడుతూ ఉంటారు, ఫైనల్ ఎగ్జామ్ డేట్ వస్తుంది. ఇప్పుడు మీరు స్కూల్ గేట్ తెలిసింది పలానా రోజు ఎగ్జామ్ ఉందని, మీ పిల్లలకి తెలియదనుకో, ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఎగ్జామ్ డేట్ చెప్పాలని చెప్పదు. ఎందుకు? భయపడతాడు కదా, దద్దరిస్తాడు, టెన్షన్ పడతాడు. సారీ, ఎందుకంటే ఎందుకు చెప్పాలి? చెప్తే వాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాడు, ప్రిపేర్ అయితే పాస్ అవుతాడు. చెప్పకపోతే ఆటలు ఆడుతూ ఉంటాడు, దోస్తులు తిరుగుతుంటాడు, ఫెయిల్ అయిపోతాడు. అవును కదా? అదేవిధంగా జీవితంకి ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఈ జీవితము ప్రిపరేషను, మృత్యు అన్నది ఎగ్జాము. అవును కదా? దీని తర్వాత మన గతి ఏముంటుందో, ఊర్ధ్వ గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టసి రాజస జగన్యాగుణవృత్తస్య అదో గచ్చంతి తామస. కృష్ణుడు చెప్తుండు, నువ్వు సాత్వికంగా జీవితం కడితే ఊర్ధ్వ గచ్చంతి, ఊర్ధ్వలోకాలకు వెళ్తావు. మధ్య తిష్టసి రాజస, ఇందాం తాగా ముక్తం అన్నామనుకో మధ్య ఉండిపోతావు. ఇంకా పాపకర్మ చేసినావా జగన్యగుణవృత్తస్య అదో గచ్చంతి తామస, అధోగతి అవుతుంది. ఏ విధంగా అయితే మన పిల్లడు మంచిగా చదువుకుడే వాడు పాస్ అవుతుంది, చదవకపోతే దారుణంగా ఫెయిల్ అయిపోతుంది. తో కనుకనే వానికి ఎగ్జామ్ అంటే భయమే, అందరికీ ఎగ్జామ్ అంటే భయమే, అవును కదా? కానీ చెప్పాల్సిందే. అదేవిధంగా ఎవరన్నా కానీ వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళకు చెప్పేందుకు ప్రిపేర్ అయ్యడానికి ఇప్పుడు నీకు దినాలు తక్కువనే, రోజు తక్కువన్నాయి. ఇప్పుడు భవిష్యత్తు చూసుకో, నువ్వు మళ్ళీ ఇక్కడనే జన్మమృతి సంసార చక్రం తిరుగుతావా, కుక్క పిల్లి పంది గాడిదై పుడతావా, లేక ఉన్నతమైన లోకాలకు వెళ్తావా? దానికోసము ప్రిపేర్ చేయాల్సింది. కనుకనే చెప్పాల్సింది. ఎందుకు వాడు ప్రిపేర్ అవుతాడు? కనుకనే గరుడ పురాణం ఉంది, మన అక్కడ ఇవన్నీ లేవు. ఇది వాస్తవంగా బ్రాహ్మణ ఉన్నత కులాలలో ఏమిస్తారు వాళ్ళు చనిపోయే ముందు లేక చనిపోతారని తెలిస్తే ముసల్తనం ఏమిస్తారు వాళ్ళు గరుడ పురాణం చదువుతారు. ఈ గరుడ పురాణంలో ఏముంది? ఆత్మ యొక్క ప్రయాణం. చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం ఏమవుతుంది? ఇప్పుడు నార్మల్ మనకెళ్తుంది చనిపోయినంటే లెక్క చాప్టర్ క్లోజ్ ఒడిచిపోయింది కాదు, చాప్టర్ ఒడిచిపోదు. అది ఒక భాగము, పుస్తకంలో ఒక భాగం, ఒక కాగితము, ఒక పేజ్ మలిపినాం అంతే, పుస్తకం ఒడిచిపోలేదు. మనకు అయింది, పాచి వచ్చినాము, రాత్రి దినాలు చేసినాము, ఇగ్గినాము, పీకినాము, కొట్లాడుకున్నాము, తాగినాం కదా, అయిపోయింది. ఇక దినాలు చేసినాము, మన లెక్క వాడు మన జీవితం మనకు ఉన్నాయి, వంచుకుందాము, కొట్లాడుకుందాము. దీనికి తాగిన భూములు ఉండే, పైసలు ఉండే, ఇక్కడ ఉండే, ఆ సొమ్ములు ఉండే, ఆడబిడ్డలు అద్మీలు కొట్లాడుకుంటుంది. ఇక సొమ్ము ఎటువాయ్, చెవులే ఉండే, మెడలే ఉండే, ఇటుండే అటుండే, తీర్చి ఎటువాయ్, కొట్లాడుకుంటుండే దినాల రోజు. దినాలంటే ఏంటి? కొట్లాడటం రోజే. దానికి తాగాల, కొట్లాడుకోవాలి. అది కాదు కథ. గరుడ పురాణంలో చాలా వివరించి చెప్పబడింది మృత్యు తర్వాత ఏమవుతుందని. తెలుసా మీకు? ఏమవుతుంది మృత్యు తర్వాత తెలిసింది? మసాలా వారకము నది పక్కకున్న బూడిదవుతుందంటే తెలిసి మళ్ళీ పోయి బొక్కలేరి పిట్టెకి పెట్టి ఇప్పుడు చెప్తాను అంటే
సరళ భాషలో ఇన్ షార్ట్ సంక్షిప్తంగా చనిపోయిన తర్వాత ఇది గరుడ పురాణం ఉంది. చనిపోయిన తర్వాత 3 గంటల లోపు ఈ యమదూతాలు వస్తారు. అంటే ఇమ్మీడియట్లీ ఎందరు యమదూతాలు? 3 యమదూతాలు వస్తారు. ఎందరు? 3. మరి ఎందుకే 3? ఇద్దరు ఎందుకు లేదు? 4 ఎందుకు కాదు? కొంచెం ఒకటి నన్ను ఒకటి ఇట్లా తిరిగి 3 ఎందుకు వస్తారు? 4 ఎందుకు లేరు? మరి 2 ఎందుకు లేరు? 1 ఎందుకు? 3 ఎందుకు? ఒక్కో తీసుకోండి, 3 ఎందుకు? ఎందుకంటే మనం అందరం మన జీవిత కాలంలో మన మనసు, మన శబ్దంతో, ఇంకా మన దేహంతో మనం కార్యం చేస్తాం. ఫస్ట్ కార్యం ఎందుకు చేస్తాం? మనసుతో. మనసు ఆలోచిస్తుంది నేను తిట్టాలని. 2 చెప్తుంది తిడతాడు. 3 చెప్తాడు కర్మణ మనస వాచ. మనం ఎప్పుడు మన మనసుతో, మన శబ్దంతో, ఇంకా మన దేహంతో కర్మ చేస్తుంటాం. కనుకనే 3 యమదూతలు వస్తారు చనిపోయినప్పుడు. 3 గంటల లోపు వాళ్ళు ఆత్మను తీసుకెళ్తారు. ఎక్కడికి? యమలోకంకి. ఆ లోకం పేరు ఏంది? సంయమానపురి, యామపురము. తెలుసా యామపురం ఉందా? మన అక్కడ మెట్పల్లి కూడా యామపురం ఉంది. యామపురం మా ఊరు అది. మా ఊరు అదే యామపురం, యమపురం అది. అదే యమలోకం తీసుకెళ్తారు 3 వచ్చి. ఇమీడియట్లీ తీసుకెళ్తారు. అక్కడ యమలోకంలో యమధర్మరాజుది ఆఫీసు, అది ఆఫీస్ టైమింగ్ ఉంది. ప్రొద్దున సాయంత్రం మధ్యలో బ్రేక్ ఉంటుంది. నువ్వు మధ్యలో చనిపోయినావా మధ్యాహ్నము? సో నీకు మళ్ళీ సాయంత్రం ఆఫీస్ ఓపెన్ అయ్యాక ఏం చేస్తుంది? వెయిటింగ్ పీరియడ్. అక్కడికి వెళ్ళావా? ఆఫీస్ ఓపెన్ అయిందా చెప్తారు. మెట్పల్లికి వెళ్ళే పోషన్ నచ్చిండని టైప్ చేస్తారు. మనం కదా మీ సేవలకు పోతే ఏళ్ళు పెట్టినావా ఏమవుతుంది? నీ మొత్తం డేటా లేక మనం ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ టికెట్ ఏమవుతుంది? ఆ బార్ కోడ్ పెడితే మొత్తం నీ చరిత్ర అంతా చెప్తుంది. అవును లేదా? అన్నీ అట్లా నువ్వు జీవితకాలంలో ఏం చేసినావో అన్నీ అక్కడ ఈ యమదూతల దగ్గర మొత్తం సిస్టమ్ ఉంది. ఆఫీస్ పెట్టినావా? అన్నీ నువ్వు చేసిన పుట్టకం నుంచి మరణం వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యము, పుణ్యకర్మ, పాపకర్మ అన్నీ చేస్తాయి. ఇంకా చివరికి లాస్ట్ కింద లెక్కలు. నీ భవిష్యత్తు ఏంది? నీ గతి ఏంది? మళ్ళీ మనిషి అయిపోతావా? స్వర్గలోకాలు వెళ్తావా? నరకలోకాలకు వెళ్తావా? ఏమైతావో అన్ని డీటెయిల్ ఉంటుంది. ఏమై పుడతావో అది కింద రాసిస్తారు. నీకు ఒక ఆధార్ కార్డు ఇచ్చి చెప్తారు. నానా ఆధార్ కార్డు నీ చేతికి అప్పగించి మళ్ళీ ఎందుకు ఏం చేస్తారు? నిన్న అక్కడనే వదిలేసిపోతారు. ఇక్కడ నీ శవం ఉంది అక్కడ నీ ఇంట్లో. కనుకనే మరి ఇట్లా అనుకోవద్దు. ముసలోడు పోయిండు, ముసలిది పోయింది, ఇట్లా ఎడతారు కదా ఆడవాళ్ళు ఇట్లా కొంగు పట్టుకొని. అవ్వో అవ్వా లేవే బాపు లేవే అని కూడా. నువ్వు ఎంత నిజంగా ఎడుతున్నావు, ఎంత ఆపత్తిగా ఎడుతున్నావు, వీడికి ఎడుతున్నావా? ఆ పక్క పోన్న ముసలుడు ఆడనే ఉన్నాడు, ఆ ముసలిది కూడా ఆడనే ఉంది. పోలేదు ఇంకా ఎందుకు వదిలేసిపోయిండు. కొంగెందు దొరుకుంటారు వాళ్ళు ఎంత నిజంగా ఎడుతుంటారు వెళ్ళిపోతుంది. మళ్ళీ చూస్తా కదా బస్సు దిగుతారు, ఆటో దిగుతారు, ఊరు బయట మంచిగా చాయ్ టిఫిన్ అన్ని అట్టుకుని బుక్కెత్తారు. ఏ లేదు ఏ పాలు అవుతుందని తిని చేసి ఇప్పుడు హాయిగా ముచ్చట్లు వస్తారు. ఇక ఇల్లు దగ్గర వచ్చిందా అవ్వో అక్కో అని చాలా రాగలుగుతుంది. ఇక మళ్ళీ అప్పుడు అవన్నీ ఎట్లా గుర్తుకొస్తాయో సిరీస్ బట్టి రాసి వచ్చినట్టే. నా లగ్గంలో నువ్వు నాకు చీర పెడితేవేనావో, ఆ చీర నేను 5 సార్లు కట్టుకున్నావో, ఆ చీర చినిగిపోయిందేనావో, ఆ చీర మళ్ళీ 10 సార్లు కుట్టుకున్నావు. సీరియస్గా
ఒక్క క్షణం కూడా ఆగరాలు ఏడుస్తారు ఏమేడుతున్నారు ఎంత నిజంగా ఎడుతున్నావు ఎంత అబద్ధంగా ఎడుతున్నావో నీ అవ్వ నీ అయ్య నీ అన్న చచ్చిపోయిన అన్నీ ఉన్నాడు చూస్తాడని జాగ్రత్త నెక్స్ట్ టైం ఇట్లా అనుకోకు అడిగే పోయింది ఓడి చూసాడు లేడు అని అక్కడనే ఉంది ఆత్మ యమలోకం పోయి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ వచ్చేసి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు యమదూతలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఇక్కడ నడుతుంది కదా అందరూ సుత్తారుతురా బంధుతురా అయ్యో రాత్రి చచ్చిపోతే వెళ్ళదా ఇట్లా అని అక్కడ ఫ్రిడ్జ్లో వారేది బరఫ్ లేదు పెట్టుర్రి అల్ల పెట్టురా నడుతుంటాయి కదా ఆత్మ అక్కడే ఉంది ఎక్కడ శరీరం పక్కన ఎందుకంటే ఆత్మకు ఒక ఆశ ఉంటుంది ఇప్పుడు మనకి కదా ఇప్పుడే మనకి అలవాట్లేదు కానీ మన ఊళ్ళో బైక్ పాడైంది అనుకో ఏం చేస్తావు వదిలేస్తావా దింపి తిన్నో పిన్నో ఎట్లా రాయిస్తావు కదా ఎందుకు ఆశ ఉంటుంది స్టార్ట్ అయితే కూర్చుండి పోతలేవు ఉండలేదా అలాగే ఆత్మ కూడా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆ శరీరం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆ శరీరంలో ఉండి జీవితం గడిపి కాబట్టి ఆశ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంటుంది కానీ ఆశ పోదు ఆశ ఎంత దారుణంగా అంటే శంకరాచార్య చెప్తుండు నేను తిరిగి ఎంటికలు రాలిపోతాయి అంగం గలితం అంగం ఏమవుతుంది గలితం ఊగులాడుతుంది తల వెతికలే ఎంటికలు రాలిపోతున్నాయి కళ్ళు కనబడతలేవు నోట్లో పనులు రాలిపోతున్నాయి కానీ ఆశ మాత్రం పోదు ఆశ రాలతలేదు సచ్చిదాకా ఆశ పోదు మనకంత తెలుసు లేదు కొన్ని ఏళ్ళు ఉండేస్తా ఓ ఇల్లు కట్టుకునే మందము లగ్గం మందము దీని మందము దాని మందం కాదు ఆశ సచ్చిదాకా పడిది కాదు గుర్తు చూసుకున్నాం కనుకనే ఆత్మ కూడా ఆశ ఉంటుంది మళ్ళీ శరీరం దేహంలో ఎందుకంటే దేహం ద్వారానే సుఖం వచ్చింది కదా నా ఇల్లు ఉండే నా భార్య ఉండే నా పిల్లలు ఉండే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే నా బండ్లు ఉండే అన్నీ అని కనబడుతుంది ఆకిలనే బండి ఉంది ఆ బైకు ఏ బైక్ మీద బుర్ర దింపినావో బైక్ ఇక్కడ ఉంది వాకిల్ ఉంది ఏ భార్యను సంసారం చేసినావో ఆ భార్య అక్కడ ఉంది ఏం పట్టుకున్నావో ఆ ఇల్లు అని ఉంది వదిలేది కాదు మనకు కూడా షర్ట్ చినిగిపోతేనే మంచి షర్ట్ బాగా అనిపిస్తలేదా పారపు అవుతుందా కుట్టుకోవడం చేస్తాము ఒక చీర పారపు అవుతుందా లేదు సో ఏ విధంగా బట్టలు వారదు ఎందుకు మనకి ఇష్టం ఉన్న బట్ట ఇష్టం ఉన్న షర్ట్ ఇష్టం ఉన్న ప్యాంట్ కుట్టుకోవడమో చేస్తామో ఏ రోజు మొత్తానికి మనకి అప్పుడేమితుంది ఇక మొత్తానికి మనకి రాకపోతే అది తలపడి వచ్చేస్తుంది ఇక కాలు చూసడానికి ఫస్ట్ మసిపల్కి అవుతుంది బాగుంది తీసేవాడికి మళ్ళీ అది అయిపోయిందా మళ్ళీ అడిగి బాత్రూమ్ బయట వస్తుంది ఇక బనియన్లు డ్రాయర్లు షర్ట్లు ప్యాంట్లు అన్నీ బాత్రూమ్ కండి కాలు చూసుకోవడానికి ఇల్లు ఉండడానికి భార్య ఎందుకు ఆసక్తి అనుబంధం. అలాగే ఆత్మ కూడా దేహంతో ఏమవుతుంది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 సార్లు అవుతుంది, దేహంతో ఆసక్తి అయింది కనుకనే వదిలిపెట్టుకోదు, ట్రై చేస్తుంటుంది ఇక్కడ నడుతుంటుంది, లేవడతారు కడతారు పారెత్తారు, చివరికి ఇక కాళ్ళతో పెట్టిన తర్వాత ఏమిటది కొడుకు తలగొర్ర పెడతాడు, ఇక ముఖాగ్ని ఇక్కడ పెడతాడు కాలకడ నోడు కన్నా దాంట్లో ముఖాగ్ని అంటారు. ఏమగ్ని? ముఖాగ్ని. ఏ కొడుకును కానీ పెంచినావో ఆ కొడుకు నీ నోట్లో పెడతాడు, అగ్గి పెడతాడు. నీ శరీరంలోకి వెళ్ళి బయటపడ్డవాడు నీ శరీరంలో గుడి చేసేస్తాడు. కన్నావు పెంచిన దేనికోసం, నా శరీరంని బూడి చేయాలి. వాడు బతికికుండా కూడా బూడి చేసేస్తాడు. ఇప్పుడు మీరు ఏమవుతున్నారు, మీరు ఇక్కడ ఏమవుతున్నారు, ఎత్తులేదు బూడిది, అర్థం రక్తం అర్థం లేదు, ఇక్కడ చెమట అర్థం ఏంది. వాడు బతుకున్నప్పుడు కూడా మనం చేసేస్తుండు, చనిపోయిన తర్వాత కూడా బూడి చేసేస్తాడు. సో చివరికి తెల్లగొర్ర పెట్టిన తర్వాత విన్నా ఎప్పుడన్నా శ్మశానంలో కపాలం కనుకొని నాటి కాలంలో పక్కదాలు ఏం తిరుగుతుంది, నీ తలపండు వల్ల విన్నావా ఏమని తిరుగుతారు, ఇంకా నీ తలపండు వల్ల ఇంకా నీ మొలదరం దెంప. ఎందుకంటే
లాస్ట్కి వెళ్తారు తింపుడు కాదు తిరుగు. అన్నీ తెంపుడే, మొలదరం తెంపుడే. అంటే నువ్వు జీవితం అంతా ఏ సంపాదించినావో నీ రూపాయి మొలదరం కూడా నీతోని వచ్చేది కాదు. ఏం కష్టపడుతున్నావు దేనికోసం? నీతోని మొలదరం కూడా తీసుకొని పోవు. ఊర్లలో రేపైతే ప్లాన్ తీసుకొని పోతున్నారు. ప్లాన్లు దేనికోసం? వెళ్ళకపోతే ముక్కు పూలలు చెవులు అన్నీ తీసి మునుపు కనీసం ఒక గుండు పెడుతుంది. ఆ గుండు కూడా పెడతలేదు, పెట్టినా తెల్లవారు చూస్తున్నారు. నేను ఒకరోజు ఒక ఊరికి పోయినా, పరిచయం ఉంది. కోడళ్ళు బిడలు అద్దు అద్దు అద్దు, ఇక చివరికి అలా ఆడబిడ్డ ఉండి లేదు ఇంత మంచి బతికింది అని 2 గుండ్లు వేసి రోడ్లు మెడలకి పూసలై 2 గుండ్లు వేసిండు. మధ్యాహ్నం ఒకడేగా 2 అగ్గి పెట్టేసారు. పెద్ద కొడుకు సాయంత్రం 6 గంటలకు పోయిండు. ఎటు శ్మశానం కాడికడికి సుత్తి ఇంకా కాలుతుంది. అదే ఇంకా చల్లనట్టు నిజంతున్నా అర్థం కాదు. ఇంకా కాలుతుంది, ఇంకా బాగా బాగా కాలుతుంది. ఎట్లా? సరే తెల్లారి వరకు చల్లరిపోతుంది అని పొద్దున్న 6 గంటలకు పోయింది. 6 గంటల 5 గంటలకు పోయింది. పోయేసరికి ఏంది కూడా వచ్చి ఆ తలకడిది బూడిద గుడి తెచ్చేసాడు. ఎత్తుకుపోయినాడు. తలకడిది బూడిదే లేదు. వాడు చూసిండేమో గుడి పెట్టాక ఈ నిమిషంలో నోట్ల గుళ్ళు ఉంటాయిరా మొత్తం ఏరుకొని పోయింది. మరి చల్లడు అనుకున్నాడు. ఇదిగో చూసాడు. అయ్యో చూడు, కన్న కొడుకే కని పెంచింది కనీసం తల్లితో పాటు 2 గుండ్లు కూడా పోద్దని. నీకోసం కష్టపడింది. చివరికి ఇప్పుడు తలపండు అలుగుతుందో చప్పతుందో అప్పుడు ఇక ఆత్మ ఏమిటి? ఇక ఆశ వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ ఇలా నేను ఈ శరీరం ఇక మొత్తానికే పనికి రాకుండా అయిపోయింది. నేను ఇలా ప్రవేశిస్తున్నాను, ఆ శరీరం లేదు అని ఆత్మ ఆశ వదిలిపెడుతుంది. కానీ 12 రోజులు ఆ ఆత్మ అన్నది శ్మశాన వాటికలనే ఉంటుంది. ఎందుకంటే 12 రోజులల్లా ఆ ఆత్మకు ఒక రకమైన దేహము తయారవుతుంది. దాని అంటారు యాత్నా శరీరం. యాత్న అంటే ఏంది? నొప్పి. యాత్న అంటే నొప్పి. నొప్పి అనుభవించే శరీరం అక్కడ తయారవుతుంది. ఒకరోజు కాళ్ళు, ఒకరోజు చేతులు, ఒకరోజు ముఖము, ఒకరోజు అన్నీ, ఒకరోజు కడుపు, అన్నీ తయారవుతుంది. ఒక శరీరం అక్కడ తయారవుతుంది 12 రోజులకు, 11 రోజుల వరకు. ఇంకా 12వ 13వ రోజు దానికి ఆకలి ఉంటుంది ఆ శరీరం. కనుక దినాలు ఎప్పుడు చేయాలి? 12, 13వ రోజు పిట్టే కట్టాల్సింది. ఆ రోజు దినాలు చేయాల్సింది. ఆనే ఉంది, అక్కడ ఉడుకుతున్నాయి. మళ్ళీ చుట్టాలు వాళ్ళు వస్తారు, మళ్ళీ రావాలా ఓడేయాలా, సాయంత్రం తినాలి. అదే రోజు చచ్చిపోయిన తినాలి. అది పద్ధతి కాదు. అంతే. కనుక ఏమైతుంది చెప్తా. ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తుంటే మీకు విషయం అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను? 12వ రోజు పెట్టిన పిండము అది కూడా ఏం పెట్టాల్సింది? అయితే ఓహో మా తాతకు మా అయ్యకు ఇది ఇష్టం ఉండే, బోటి ఇష్టం ఉండే, కాళ్ళు ఇష్టం ఉండే, ముడికలు అంటే బాగా ఇష్టము, ఆ తాడికలు బింకులకు దాగుతుండే, తీసుకొని పెట్టు, ఈ ఆకు, ఈ సిగరెటు, అది కాదు పెట్టేది. ఎందుకంటే అవన్నీ తిని తాగి వాడు నరకం దారి పట్టిండు. మనకి వ్యక్తి ఇంకెళ్తున్నావు ముసలు అదే ఉండరు, మళ్ళీ దిగవు నరకం దగ్గర బయట కాదు. వాస్తవంగా పెట్టాల్సింది కృష్ణ ప్రసాదం. కృష్ణునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం పెట్టాల్సింది. ఎందుకంటే మనం 12వ 13వ రోజు పెట్టిన పిండము వాళ్ళు తిని ఆత్మది ఆ శ్మశాన వాటికకి వెళ్ళే యమలోకంకి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 11 నెలల ప్రయాణము, 99,000 యోజనాలు నడుచుకుంటూ పోవాలి. దారిలో కింద ఏముంది? ఇట్లాంటి ఇసుక ఉంది. మీ దుబాయ్ ఇసుక. దుబాయ్ది కాదు, దుబాయ్ ఇంకా మంచిదే, సౌదీ ఇసుక. కింద రాగి, ఇనుము కాదు రాగి షీటు, దాని కింద మంట అగ్గి, పైన 100 సూర్ల వేడి ఉంటుంది. దారిలో చెట్లు లేవు, డాబాలు లేవు, చలివేంద్రాలు లేవు, హోటల్ లేవు.
నడుచుకుంటా వాసన ఆలోచించు. మధ్యాహ్నం ఇక్కడ దుబాయ్లో నడగలుగుతావు, అక్కడేమో వస్తాయి అవుతుంది. ఎన్ని రోజులు? 11 నెలలు. కనుగొనే 11 నెలల కూడా నిమిత్తము ఈ ఏడాది మాసకం చెప్తారు. కానీ వాస్తవంకు ప్రతి నెలకు ఆ తిథి రోజు ఏ రోజు తిథితో చనిపోయాడో ఆ తిథికి వాళ్ళకు మనము పిండం పెట్టాల్సింది. ఎందుకు? అది వాళ్ళకు టిఫిను. అది తినుకుంటా వాళ్ళు తాగుకుంటా వాళ్ళు మెల్లమెల్లుతారు, వాళ్ళ ప్రయాణం వాళ్ళు కొనసాగించుకుంటారు. మధ్యలో ఒక నది వస్తుంది, మన ఊళ్ళలో లేదు అది. మెట్పల్లి కొట్ల మధ్యలో ఎన్నో నదులు ఉన్నాయి కదా. మెట్పల్లి కొట్ల జైచల్ మధ్యలో ఉంటుంది కదా, శ్మశాన పక్క అటువంటి వాగులు, అటువంటి పెద్ద నది వస్తుంది. పేరుంది వైతరణి. ఆ నది ఎంత ధరైంది? మన శరీరంలో ఉన్న 9 రంధ్రాలకి బయటపడుతుంది. మన శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? 9 రంధ్రాలు. ఆ 9 రంధ్రాలకి వెళ్ళే ప్రతి ఒక్క వస్తువు, మలము, మూత్రము, బొక్కలు, చీము, ఉము అంతా ఇక అంత గలీజ్, ఎంటికలు, బొక్కలు, దాంతో నది వారుకుంటుంది. అందులోకెళ్ళి దాటాలి ఈ తోట. ఎవరైతే జీవితంలో గోదానం చేసిండ్రో వాళ్ళకు ఆ నది మీద ఒడ్డు మీద ఆవు ఉంటుంది. ఆవు తోక బట్టి వాడు సులభంగా ఆ నది దాటగలుగుతాడు. కనుకనే గోదానం చేయాల్సింది. దానికోసం ఇలా చేసిన తర్వాత వాడు మళ్ళీ మన ప్రయాణం నడుపుతూ ఉంటాడు. అవస్థ అవుతూ ఉంటుంది. ఏ కొడుకులైతే బిడ్డలు కాదు, కొడుకులైతే ఈ పిండదానం చేయరు. నెలకు ఏమవుతారు? వీళ్ళు తిడుతూ ఉంటారు, శ్రాపిస్తూ ఉంటారు, తిరిగి మళ్ళీ మీ ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం వాళ్ళ పేరు వాడుతున్నాం. అవును లేదా? ఎవరి కొడుకు? ఫలానా కొడుకు. మనం ఉండే ఇల్లు ఎవరు కట్టిండ్రు? వాళ్ళే. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మనమే వాడుతున్నాము. భూములు ఎవరి? వాళ్ళే. అవన్నీ మనం వాడుతున్నాము. కనీసం ఇంత తిండానే పెట్టేవారు అని వాళ్ళు ఇద్దరు శ్రాపిస్తూ ఉంటారు, ఇంటి పట్టు వచ్చి తిరుగుతూ ఉంటారు. కనుకనే ఆ ఇంట్లో ఎన్నడూ ప్రశాంతత అన్నది. ఇప్పుడు కయ్యాలు, కొట్లాటలు, పిల్లలు పుట్టకపోవడము, ఆడోళ్ళకు గర్భవతి అవుతారు కానీ మళ్ళీ పిండం పడిపోతుంది. రాత్రి కళ్ళబడితే సడన్గా గర్భపాతం అవడం. ఇవన్నీ ఎందుకు? పితృదోషాలు. ఎందుకంటే పితృలకు శాంతి లభించాలి. మన జీవితంలో సమస్యలు దీనివల్ల ఏ చేసినా ఫెయిల్, ప్రశాంతత లేదు. ఇంట్లో అడుగు పెడితేనే చిరాకు ఉంటుంది. ముందు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ దేనివల్ల? పితృలు. కనుకనే వాళ్ళకు పెట్టి వాళ్ళ దారి వాళ్ళకు పుణ్యం చెప్పాలి. కనుకనే సమస్య ఏం చేయాలి? ఇంట్లో ఇంత పెరిగదా మళ్ళీ పెట్టేసి అది తిని వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఇక వెళ్ళి చివరికి 11 నెలలకు వాళ్ళు మళ్ళీ యములోకం చేరుకున్నావా? ఎవరివి? నేను మెట్పల్లికి వెళ్ళే పోషణను. నీ ఆధార్ కార్డు ఇవ్వండి. చెప్తా మళ్ళీ తీసి మళ్ళీ ఓహో ఇది లెక్క ఇది ఉంది అంట. లెక్క చెప్తాయి. చలో తీసుకుపోండి. 28 నరకలోకాలు ఉన్నాయి. ఎన్ని? 28 నరకలోకాలు. ప్రతి ఒక్క నరకలోకంలో సీట్ కన్ఫర్మ్ ఉంది. చేసిన పాపము, ఏ పాపం చేసినావు దానికి శిక్ష అక్కడ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ శిక్ష అనుభవించు. మాంసాహారం చేస్తాం మంచిగా. 10 రూపాయలకు సండే 10 రూపాయలకు చికెన్ తెచ్చుకొని రోజు చికెన్ తెచ్చుకొని కూడా మసాలా పెట్టుకొని కారపొడి, మిరియాలు మంచిగా గసాలు ఒక నరకలోకం పేరు ఉంది కుంభిపాకం.
ఏదని పేరు కుంభిపాకం. కుంభ అంటే ఏంది? పేద పెద్ద కంచులు ఉంటాయి, కుంభాలు కుండలు. అలా నిన్ను కూడా అవే మసాలా లేదు నూనెవు అవన్నీ నీకు మంచిగా నూరి గొలుతా మంచి అపరిచితులు సినిమాలో చూపెట్టి ఆ? అపరిచితులు సినిమాలో చూపెట్టి ఉడికిస్తారు ఇవన్నీ. కానీ ఈ యాతనా శరీరం ఒక వైశిష్టం ఏంది? నొప్పి అవుతుంది కానీ చనిపోదు. అది అనుభవించడానికి ఎందుకంటే చనిపోయాను అనుకో కథ ఒడిచిపోయింది కదా. చనిపోతే ఏమైంది? కథ ఒడిచిపోయింది. చావవు నువ్వు, భరించాలా. మళ్ళీ ఒక్కసారి కాదు, ఎన్ని కోసుకొని తిన్నావో వాళ్ళు ఎక్కడికొని ఇప్పటిదాకా అన్నిసార్లు ఉడికిస్తారు. ఎన్ని సీసాలు తాగినావో, బీర్లు బింకిలు ఎన్ని పీకి పట్టినావో, అవే బింకులల్లో అవే సీసాలు నువ్వు వారేయచ్చు. నీకు అనిపిస్తుంది సీసాలు వారేసిన, కానీ వాళ్ళు జమేసుకొని పెట్టుకున్నారు అవన్నీ. అవే సీసాలలో లావు వస్తారు, లా పోసి తాగిపిస్తారు నోట్లే. వద్దు తాగదాగడం ఎందుతో కిందికి వెళ్ళే మీది కదొకటి ఎట్లా తాగరా ఇక్కడ తాగిపిస్తారు. ఒక్కసారి కాదు మళ్ళీ తాగిపిస్తారు. ఇది నడుస్తూ ఉంటుంది. ఈ వేరే వేరే సెక్షన్లు 28. రౌరవ మహారౌరవ అక్కడ పెద్ద పెద్ద గద్దలు వస్తాయి. వస్తాయి ఇట్లా కళ్ళు వీకెత్తాయి, మళ్ళీ కళ్ళు ఉడతాయి, మళ్ళీ కళ్ళు వీకెత్తాయి. వ్యభిచారం చేసే వాళ్ళు, వ్యభిచారం చేసే అలవాటు బాగుంటుంది కదా, వాళ్ళకు అక్కడ ఇమ్ము వేడి వేడి ఇమ్ము లావుతుంది అనేసి అమ్మాయిలది ఆకారం ఉంటుంది. ఓ అల్లుకున్నాను అనుకో 28 గంటల లోకాలు ఇవన్నీ యాత్రలు. అవన్నీ దాటిన తర్వాత, అవన్నీ అనుభవించిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇక కథ ఉండలేదు ఇంకా. ఎందుకు? లాస్ట్కి ఏముంది? నెక్స్ట్ గతి ఉంది. ఇప్పటిదాకా నువ్వు ఏమనుకుంటావు? నేను ఇంకా మెట్పల్లి పోషన్ అనే, కానీ నువ్వు మళ్ళీ నీ గతి ఏముంది? పందై పుట్టేది ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్లో పోతుంది. ఇక నెక్స్ట్ ఆఫీస్ సెక్షన్లో ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రైనింగ్ జరుగుతుంది. దేని ట్రైనింగు? పంది ట్రైనింగ్. ఎం దూతాలు మంచిగా ప్లేట్ల వేడి వేడి తీసుకొస్తారు. సెఫ్టీ టైంలో తిన్నాడు అలా ముట్టడు. తింటా తినవరా గాడి కొడుక పంది కొడుకు ఉపాసం చంపుతారు, తినిపిస్తారు, తాయిపిస్తారు, మూత్రము తినబెడతారు, మలము. అదే నీ ఆహారం. గప్పుడిగా ఆకలికి దూపకు తట్టుకోలేక తింటాడు. కప్పు కొంచెం అలవాటు అయిపోతుంది. ఇక మళ్ళీ పందిలాగా నడిచేది, పందిలాగా వండేది, పందిలాగా పిల్లలు అనేది అంత ఫుల్ అప్రెంటిస్షిప్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిందా? ఇక ఎంతో సరిపడిస్తారు. ఏంది? క్వాలిఫైడ్. దేనికి? పంది. మొత్తము ఫుల్లీ సర్టిఫైడ్. వీడు పంది ట్రైనింగు కంప్లీట్. దాని తర్వాత ఆ సర్టిఫికేట్ దొరికిందా? అక్కడ కొరుట్ల గట్టర్ల గట్టర్ల ఒక మగ పంది ఆడపంది కై కలుసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు నేను అలా వాడతారు. పో ఇక అలా ఊడతాయి. చిన్న పంది కై మంచిగా గట్టర్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఆ కొరుట్లోకి వెళ్ళి ఎంత మలం వచ్చిందో వాడిని దీనికి రాసుకొని కూడా మమ్మీ పప్పని పంది. మన పందిలోకి వెళ్ళే ఒక్కొక్క స్టెప్ మళ్ళీ పైకి వచ్చి తిరిగి మళ్ళీ మంచి ఆ మానవ జీవితంలో కూడా మళ్ళీ నీ జీవితం లక్ష్యం తెలుసుకోలేమంటే మళ్ళీ ఇదే చక్రం. ఇవన్నీ గరుడ పురాణము చాలా వివరించి దీనికి జస్ట్ మీదమే చెప్తుంది. ఇవన్నీ చనిపోయే వ్యక్తికి ముసలోళ్ళు ఎన్నుతారు, చదువుతారు. కనీసం ఇప్పుడన్నా అవన్నీ వినన్నా కొంచెం భయం కొద్దన్నా అటువంటి గతి వద్దు అని వాళ్ళు కొంచెం దారి మలుపుకొని కొంచెం ఇటువైపు మొదలుపెట్టారు. ఏ విధంగా అయితే స్టూడెంట్లు ఎంత బద్మాషులు కానీ వారే ఎగ్జామ్ వస్తుందిరా చదువుకోరా వాళ్ళకి పుస్తకం ఇస్తారు, కొంచెం చదువుతాడు, కనీసము ఫస్ట్ క్లాస్ రాకుండా సెకండ్ క్లాస్ రాకుండా
థర్డ్ క్లాస్ అన్న ఇట్లా పాసింగ్ మార్క్స్ అన్న పాస్ అయ్యాడు ఇంకో క్లాస్కి వెళ్తాడు. కనుకనే ఆ శ్రమిక్ రిషి అనే వ్యక్తి ఏం చేసిండు, పరీక్షిత్ మహారాజుకు మెసేజ్ పంపిండు. దేనికోసము, రాజా నీ దగ్గర ఎంత టైం ఉంది, ఇప్పుడు 7 రోజుల సమయం ఉంది, దానికి నువ్వు ప్రిపేర్గా. పరీక్షిత్కి ఎప్పుడు తెలిసిందో, ఓహో 7 రోజుల సమయం. ఇప్పుడు పరీక్షిత్ ఎంత గొప్పవాడంటే, అతడు తలుచుకుంటే ఎంత శక్తివంతుడు అంటే, అతడు తలుచుకుంటే ఆ బ్రాహ్మణుని, ఆ శ్రమిక్ ఋషి కొడుకు శృంగిని, ఇంకా శ్రాపంని ముగ్గురిని కొట్టిపారుతుండే. అంత శక్తి సామర్థ్యము పరీక్షితులు ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తుండ్రి, కొట్టి పారుతుంది. ఏదో లెక్కెంతరు నువ్వేంద్ర, అవును కదా, కొట్టి పారుతుంటివి, అవును కదా. కానీ పరీక్షిత్ తన శక్తిని వాళ్ళను కొట్టి పాడడానికి ప్రయోగించలేడు. మనం చూడా బుద్ధి ఉందా ఇది అనిపిస్తుంది కదా. మనం ఏం లేని వాళ్ళం, ఎంతులం కాము. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము, మనం అందరం ఏం ప్రయత్నం చేస్తున్నాము, సాగుడు చూసుకుంటున్నాము, అవును లేదా. ఇన్ని హాస్పిటల్స్ ఏం ఉన్నాయి, మృత్యును దూరము జరుపుతున్నాము ఆపుకోవడానికి. కానీ ఇక్కడ పరీక్ష దగ్గర శక్తి సామర్థ్యం ఉంది. కానీ ఏం చేసిండు, దాన్ని వినియోగించాలి. ఎందుకు వినియోగించాలి, మురుకుడా, పిచ్చోడా, ఎందుకు వినియోగించాలి అది చెప్పండి. ఎందుకు వినియోగించాలి పరీక్షను? మనందరికీ ఇన్స్పిరేషన్ ఏమని వినియోగించగలరా, చచ్చిపోతుందరా? మనం భాగవతం వింటే భగవంతుని అది విధి విధానం. తన యందు శక్తి ఉన్నప్పటికీ కూడా పరీక్షిత్ ఎందుకు వినియోగించాలి? తన మృత్యును దూరం చేసుకొని మృత్యుని కొట్టేసి బతకచ్చు కదా, సుఖం ఐశ్వర్యం అనుభవించవచ్చు కదా. తప్పు చేసినందుకు తప్పు ఎత్తేంది, ఏం తప్పు? నేను రాజు, ఆయన నీళ్ళు నన్ను అరుచుకోవాల్సింది, ఏం తప్పు? తప్పు చేసినా కానీ ఏమవుతుంది, దోషమైతే యజ్ఞం చేసుకొని పూజ చేసుకొని దోషం బయటపడచ్చు కదా, అవును లేదా. ఈయన శక్తి ఉంది కదా, బయటపడకుండా కానీ దూరం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు తెలుసు, నాకు తెలియదా, మనకంతా తెలియదా చచ్చిపోవడం ఖాయమని అంటున్నా. పోనీ సాయ సత్య ఎందుకు కానీ ఎందుకు ఎట్లా చచ్చిపోవడమే కదా. హాస్పిటల్లో ఉంటున్నామా, లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఉంటున్నామా, ఇంకోటి మనందరూ చనిపోవడం ఖాయమని. ఎందుకు హాస్పిటల్స్ ఎందుకుంటాయి మరి? భాగవతాన్ని లోకానికి ఏంది తెలియపరచడానికి. ఎందుకు పరీక్ష ఎందుకు? భాగవతం మహిమ. ఎందుకంటే ఒక్క విషయం గుర్తు, ఇలా పెద్ద పాఠం ఉంది, పెద్ద లెసన్ ఉంది. బ్రాహ్మణ బాలుడు, ఇప్పుడు చాలామంది నేను ఇంకో విషయం చెప్తారు. ఇప్పుడు చాలామంది అంటారు ఈ కృష్ణుడు దేవుడేనా, దేవుడు అంటే అందరినీ బతికియాల్సింది, అవును లేదా. ఈ కృష్ణుడు ఏం చేసిండు, అర్జునుడికి యుద్ధం చేసే కొంచెం కూడా కోరిక లేకుండే. పాపము యుద్ధం చేయనడు, అహింస అన్నాడు. ఏం చేసిండు, రెచ్చగొట్టి మొత్తం గీత వినిపించి రెచ్చగొట్టి ఏం చేసిండు, అందరు చంపించిండు. కృష్ణుడు ఈ దేవుడా? దేవుడు బతికిచ్చేవాడు, చంపేవాడు దేవుడు కాదు. కృష్ణుడు నడుచుకుంటే 18 రోజులల్లా 64 కోట్ల జనాలు, ఎన్ని 64 కోట్ల జనాలు బ్రతుకుంటుంది. వాళ్ళ భార్య పిల్లలతో సుఖంతో సంసారం చేసుకుంటుండ్రు వాళ్ళు, అవులేదా అని జనాలు నిందిస్తారు. ఇటువంటి దేవుడు కాదు, ఇది దేవుడే కాదని, అవులేదా. ఈ తప్పు చేసింది, అవును తప్పే కదా, చంపించడం తప్పే కదా. ఏమి అమ్మాయికులు కదా వాళ్ళు, ఎందుకు చంపారు వాళ్ళు? మరి దేవుడైతే
దేవుడైతే అక్కడ దేవుడైతే యుద్ధంతో అవసరమా? యుద్ధం చేయకుండా పాండవ రాజ్యం ఇప్పించు కదా. దేవుడైతే దుర్యోధన గుండెలో పోయి కూర్చుండి దుర్యోధనకి అన్నలు ఎందుకు ఇక ఈ యుద్ధం ఎందుకు తీసుకొని మీ పాలు మీరు తీసుకొని మీ రాజ్యం మీరు తీసుకొని అని చెప్పచ్చు కదా. దేవుడే కదా, అవునులేదా? దేవుడే కదా, మరి చేయొచ్చు కదా. ఎందుకు చేయాలి మరి యుద్ధం? ఎందుకు చంపించడం ఎందుకు? ఇంతమంది పాపం ఎన్నో భార్యలు పిల్లలు భర్తలు లేకుండా అయ్యలు లేకుండా తల్లు లేకుండా తల్లిలో కొడుకు లేకుండా ధర్మం కోసం చంపించవలసిన ధర్మం కోసం చంపించవలసిన జనాలు నిందిస్తారు. మీరు ఎట్లా సమాధానం చెప్పారు చెప్పండి? చెప్పండి, కొత్త వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మన పూర్వజన్మ కర్మని అనుభవించగలుగుతాము. ఆయన పూర్వజన్మలో ఏదైనా ఉండిందో? సింపుల్ ఆన్సర్ ఉంది. నేను దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇస్తా, తర్వాత పరీక్ష ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఈ 64 కోట్ల జనాలు యుద్ధరంగంలో వచ్చిన 64 కోట్ల జనాలు వాళ్ళు యుద్ధంలో పాల్గొనకపోతే వాళ్ళు సాగుంటుంది కదా. యుద్ధం చేసినా యుద్ధం చేయకున్నా యుద్ధంలో పాల్గొన్నా చనిపోవడం మాత్రం ఖాయమే కదా. కానీ యుద్ధము చేయకుండా ఆ యుద్ధంలో పాల్గొనకుండా ఒకవేళ వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళకైతే ఏంది? ఏమైనా కావచ్చు, అవును లేదా? 84 లక్షల ఏమైనా కావచ్చు, అవును లేదా? వాళ్ళు చేస్తున్న కర్మ బట్టి. కానీ ఈ 64 కోట్ల జనాలు కృష్ణుని ఆధ్వర్యంలో కృష్ణుని సమక్షంగా కృష్ణుని యొక్క అందమైన సుందరమైనటువంటి రూపం చూసుకుంటూ చనిపోయారు కాబట్టి 64 కోట్ల జనాలకు మోక్షం లభించింది. వాళ్ళు యుద్ధంలో పాల్గొనకపోతే వాళ్ళకి మోక్షం లభిస్తుందా? మరి ఇప్పుడు చెప్పారు కృష్ణుడు వేసి మంచి తెచ్చాడు. 64 కోట్ల జనాలకు ఈ సంసార చక్రము జన్మ మృత్యు జరా వ్యాధిகளை బయట తీసి చక్కగా వైపుడం పంపించిండు. దీని మించింది ఏముంది? జమయాతం లేకుండా ఈ 11 నెలల ప్రయాణం లేకుండా, అవును కదా? ఈ మలమూత్రంకి వెళ్ళి ఉన్న నదిలోకి వెళ్ళి దాటకుండా ఇంకా ఆ 28 నరకలోకి తిరగకుండా చక్కగా బైపాస్ రూట్ ఉండదా? చక్కగా బైపాస్ రూట్ ఎటు పంపించిండు? చక్కగా వైపు పంపించాడు. మళ్ళీ పుట్కం లేదు, మరణం లేదు, ముసతనం లేదు, రోగం లేదు. భాషతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఒక్కసారి అక్కడ చేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వచ్చే అటువంటి దివ్యమైన లోకాలకు అందరూ పంపించాడు. దీని మించింది ఏముంది ఇంకా? కనుకనే కృష్ణుడు వేసినాడు. ఇప్పుడు పరీక్షిత్ ఎందుకు కొట్టేయలేడు, రద్దు చేయలేడు? ఎందుకు స్టాప్ రద్దు చేయలేడు? ఎందుకంటే పరీక్షిత్ ఒక విషయం తెలుసుకున్నాడు, ఇది భక్తుడు. ఇప్పుడు నేను ఈ సారాంశం చెప్తాను. మనం భక్తులు ఎందుకు కావాలి? ఎందుకు భగవన్నామం జపం చేయాలి? ఎందుకు భక్తుల సాంగత్యం చేయాలి? ఏం లాభం అవుతుంది భక్తుల సాంగత్యం చేస్తే? భగవన్నామం జపం చేస్తే ఏమవుతుంది? నేను నియమాలు నిబంధనలు పాటిస్తే మాంసారం మద్యం నృత్యం వ్యభిచారం అని మానేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది? తినుడు తాగుడే జీవితం. పుట్టినం దేనికోసం? ఈ యవ్వనం దేనికోసం ఉంది? తర్వాత ముసలం చూస్తే వాడిని వదిలిపెడతారు. ఏ ముసలు వదిలిపెట్టిండు? ఏ ముసలు వదిలిపెట్టాడు? అన్న ఉన్నాడు ఎవరు ముసలు వదిలిపెట్టాడు? తీని తాగడం మానేసినాడు. నోట్లే పని లేకున్నా మెత్తడి చిచ్చలు అంటాడు ఇక్కడ. ఓడు మానడు కనుకనే మనం ప్రమాణం. ఎందుకు ఇవన్నీ నియమాలు ఇవ్వాలి? దేనికోసం? ఎందుకంటే దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక్క చిన్న లాభం ఏంటి? కొంచెం బుద్ధి ఎత్తుంది, కొంచెం ఆలోచించే శక్తి ఎత్తది, కొంచెం మెదడ పనిచేస్తుంది. ఇప్పుడు మన మెదడ పనిచేస్తలేదు. ఇప్పుడు పనిచేసేది ఏంటి?
కేవలం మన మనసు. మనమందరము మన మనసు చెప్పినట్టు ఆడుతుంది. మనమే కాదు, ప్రపంచం అంతా మనసు చెప్పినట్టు ఆడుతుంది. మనసులో ఏం విచారం వస్తుందో అదే చేస్తున్నాము. కొంచెం కూడా మరి చేసేది మంచిదా చెడా, దీనివల్ల ఏమవుతుంది, లాభమా నష్టమా? ఎందుకంటే బుద్ధి మొత్తం బలహీనంగా అయిపోయింది. బుద్ధి దేనికి పనికిరాకుండా అయిపోయింది. ఎందుకంటే బుద్ధికి ఆహారం లేదు. ఇప్పుడు మనం ఒక్కరోజు తిండినప్పుడు ఏమవుతాం, నీరసం అవుతుంది కదా. వాటిలో నీరసమే కాదు, మన బుద్ధి ఏమైంది, మొత్తం బలహీనంగా అయ్యి ఎక్కడో మూల పడిపోయింది. ఇక మనసు సామ్రాజ్యం స్థాపిస్తుంది. ఇక ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నాం, ఇష్టం ఎత్తున్నాం, ఇష్టం వ్యవహరిస్తున్నాము, ఆలోచిస్తున్నామా? తింటున్నాము, తాగుతున్నాము, ఎక్కుతున్నాము, పీకుతున్నాము, తిడుతున్నాము, కొట్లాడుతున్నాము, విజయం చేస్తున్నాము. దాని తర్వాత నా గతి ఏమవుతుంది, దీని యొక్క ప్రభావం ఏంది, నా ఫ్యూచర్ ఏముంది, దీని యొక్క నా కర్మలు ఏమని ఆలోచిస్తున్నాము. ఓడు చూసిండ్రా, ఏం స్వర్గం ఏం నరకం, తినా తాగల ఎంజాయ్ చేయాలి, ఏ ఓడు చూసి కానీ ఏదో పుట్టితరులు మన మీద వస్తాం. అప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఆ మెట్పల్లికి వెళ్ళి ప్రభు వచ్చి చెప్పిండు వినకపోతే అని. అప్పుడు అనిపిస్తుంది ఆ నరకలు ఒకళ్ళు అనిపించినప్పుడు గుర్తుకొస్తుంది. పాపము మెట్పల్లిగా దుబాయ్ వచ్చిండు, చెప్తే వింటే బాగుండు, వినకపోతే ఇప్పుడు ఉడుకుతారు మంచిగా. ఆ పిక్చర్లో మనమే హీరోలము, మనమే చూసేవాళ్ళం. కనుకనే కొంచెం బుద్ధి సత్సంగంలో వ్యక్తి ఏమిటది, కొంచెం మెదడు అన్నది పనిచేస్తుంది. ఇది ఒక చిన్న లాభం, ఎన్నో లాభం లేదు, ఒక చిన్న లాభం ఇది, కొంచెం బుద్ధి పనిచేస్తుంది. కనుకనే పరీక్షిత్ ఆలోచించిండు. ఏం ఆలోచించిండు? ఇప్పుడు నా శక్తి సామర్థ్యంతో ఒకవేళ నేను ఈ శ్రాపంని రద్దు చేసిన ఏమిటది, ఇప్పుడు నేను చనిపోను, ఇప్పుడు చనిపోను. కానీ ఎప్పుడు చావకుంటారా? ఉన్నారు ఎవరు ఈ లోకంలో చావు లేని వాళ్ళు ఉన్నారా? కానీ మనం అందరం ఎట్లా జీతం పడుతున్నాం? అందరూ అంటారు ఎవరు అందరికి చావు ఖాయమే, కానీ మనం అందరం ఎట్లా జీతం పడుతున్నాము? పక్కింటోడు కాదు, మొన్న తాతనే పోయిండు, నా ముత్త తాత పోయిండు, నా తాత పోయిండు, మా అయ్య కూడా ఇప్పుడప్పుడే ఉన్నాడు. కానీ నేను మాత్రం పోను, నేను ఎప్పటికి ఇక్కడే ఉంటాను. అదే నువ్వు జీతం గడిపేది. జీతం నేను ఎప్పటికి ఈతే ఉంటాయి. ఇక ఎప్పటిట్లోనే ఐశ్వర్యం ఉంటా, ఎప్పటిట్లోనే గట్టిగా ఉంటా, ఎప్పటిట్లోనే సుఖం అనుభవిస్తూ ఉంటా. ఇదే ఫీలింగ్ ఉంటున్నాం కదా. పరీక్షిత్ ఆలోచించింది, నేను ఒకవేళ ఈ శ్రాపంని రద్దు చేసినా ఏదో ఒక రోజు చనిపోవడం మాత్రం కానీ ఆ డేటు చెప్పి రాదు. వస్తుందా? రాదు. ఇక చెప్పి రాకపోతే నేను ప్రిపేర్ అవుతానా? ఇప్పుడు నా సౌభాగ్యమైన అదృష్టం ఏంది, చెప్పొచ్చింది. ఇప్పుడు నాకు ఎగ్జామ్ కోసము ప్రిపేర్ అయ్యడానికి టైం ఉంది, అవకాశం ఉంది. చనిపోడు ఖాయమే ఇప్పుడు అప్పుడు, కానీ ఇప్పుడు నాకు కనీసం తెలుసు 7 రోజుల టైం ఉంది. 7 రోజుల్లో నిన్న మొత్తం కర్మాన్ని కొట్టేసుకొని నేను వైకుంఠం పోవచ్చు. కానీ ఈ శ్రాపం రద్దు చేసిన అనుకో చనిపోడు ఖాయమే. ఎప్పుడు ఏ రూపంగా ఎట్లా చచ్చిపోతుందో తెలియదు. నాకు కనీసం భగవంతుడిని స్మరించే గుర్తు చేసుకునే అవకాశం కూడా కలుగుతుందో లేదో. ఇప్పుడు నాకు ఫుల్ టైం ఉంది. కనుకనే బ్రతుకుడు ముఖ్యం కాదు, బతుకుడు. రోడ్డు మీద కుక్క కూడా బతుకుతుంది. మన ఊళ్ళో కుక్కలే నేలే కుక్కలు ఎన్ని ఉన్నాయి? ఉంది. ఆడగడికి ఒక గ్యాంగ్ ఉంది, బాలవ సంఘం ఉంది. ఈ ఆడగడికి చల్ల అటు పోరా గెది మెత్తే మొత్తం. అవును కదా? రాడితే అవి భార్య పిల్లలు ఉన్నారు కదా, మంచిగా సంసారం అవుతారు, పిల్లలు అంటారు, 3 పూటలు తింటారు, హాయిగా మంచిగా వంటుండ్రు. 5 వచ్చినాయి. ఆ కుక్కలు దుబాయ్ వచ్చినాయి అంటున్నారు. తన తిండి కోసము, సంసారం కోసము, పిల్లల కోసం దాంట్లో దుబాయ్ వచ్చినాయి. మంచిగా హాయిగా ఒకటి చూసినా మంచిగా గడ్డ ఉంటాయి.
ఇట్లా తొడలు పిక్కలు చుట్టూ ఇట్లా బండ కొంటాయి ఒకటి. వీటికి ఆహారం నిద్ర భయం కలుగుతుందా లేదు? కర్మలు కనిపిస్తే ఎట్లా పెంచిపోతుంది. కనుకనే పరీక్షకు ఆలోచించింది, ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నేను ఈ 7 రోజుల ఫుల్ ప్రిపేర్ అవుతా, ఈ మళ్ళీ సంసార చక్రాలు పడకుండా, ఈ 84 లక్షల యోనుల చక్రాలు తిరగకుండా, మళ్ళీ మళ్ళీ పుట్టుడు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం ఈ సంసారే బహుదుస్తారే, ఇవన్నీ రపరపద్దు. ఈ మళ్ళీ మళ్ళీ పుట్టుడొద్దు, మళ్ళీ మళ్ళీ చచ్చుడొద్దు, మళ్ళీ మళ్ళీ ముసలవడొద్దు, మళ్ళీ మళ్ళీ రోగాలు వ్యాధులొద్దు. మళ్ళీ మళ్ళీ దుబాయ్ పడద్దు, ఉండదా? భార్య పిల్లలతో దూరం ఉండద్దు. ఇష్టమా కదా? మీకు అందరు ఇష్టపడుతుందా పిల్లలతో దూరం ఉండదు? కుడు కదా బాగా మెట్పల్లి కూడా జైచాల బస్ ఎక్కేటప్పుడు పిల్లలు పెట్టుకునేది పోతున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తాం ఫోన్లో ఇప్పుడు వీడియో కాల్ చేసిన ప్రతిరోజు ఇక టెన్షన్ బాగా వేయడం కానీ ఇక టెన్షన్ అవుతావు సీసెస్ ఇంకా అవుతాయి కదా. ఎందుకు ఏమైందంటే ఏం చేయాలి టెన్షన్ పడాన్ని రూపాయలు తెచ్చుకొని రూపాయి పడాన్ని రూపాయలు తెచ్చుకొని ఇంత బోర్డు వేసుకొని మంచిగా మై తిన్నావా స్ప్రైట్ కట్లా బుస్ ఉంటుంది ఇక పిండి మైదా పిండి అయిపోతుందా? అయిపోదు, స్టార్ట్ అయితే అవుతుంది. ఆ రోజు అప్పుడు స్టార్ట్ తిరుడు అయిపోతుంది, ఇక లోపల పని స్టార్ట్ అవుతుంది. ఏం బతికి తెలుసు బతుకు కాదు కానీ తప్పదు. ఏం చేద్దాం, సంసారం కావాలా, సుఖం కావాలా, ఇల్లు కావాలా, ఇది కావాలా, కనుక పరీక్షలు కష్టపడే ఎందుకు ఇవన్నీ. కనుకనే పరీక్ష డిసైడ్ చేసిండు, ఎట్లాగో చనిపెట్టునే కదా కనుకనే వై నాట్. ఇప్పుడు నాకు చెప్పొచ్చింది కాబట్టి నాకు అవకాశం ఉంది, ఇప్పుడు నా జీవితాన్ని విజయవంతం చేసుకునే అవకాశం ఉంది. కనుకనే నేను నీ శాపం రద్దు చేసుకో. కనుక ఏం చేసిన పరీక్షకు అప్పటిదప్పుడే తన కొడుకును జన్మేజయ్ చిన్నోడే జన్మేజయ్ని సింహాసనం కూర్చోబెట్టిండు. తన ఐశ్వర్యం వైభవం అంతా పరిత్యాగం చేసేది, కేవలం నడుముకు చిన్న బట్ట కట్టుకొని అన్ని వదిలేసి గంగన దుడ్డుకు వచ్చేసి వచ్చిన తర్వాత స్వర్గలోకంలోకి వెళ్ళే ఇతరుల గ్రహాల నక్షత్రాలకు వెళ్ళే దేవ ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు వాళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. ఎందుకు? వాళ్ళు తెలుసుకున్నారు ఏదో పెద్ద సంఘటన ఇక్కడ జరిగేది ఉంది. అప్పుడు వ్యాసదేవ పుత్రుడు శుకదేవ గోస్వామి వచ్చేసి పరీక్షకు శుకదేవ గోస్వామికి అడిగిన 2 ప్రశ్నలు. ఏ 2 ప్రశ్నలు? ప్రతి ఒక్క మానవుని అన్ని సమయంలో కర్తవ్యం ఏమిటి? ప్రతి ఒక్క మానవుని యొక్క అన్ని సమయంలో కర్తవ్యం ఏమిటి? 2 ప్రశ్నలు. ముఖ్యంగా ఎప్పుడు చనిపోయే కంటే ముందు వాడు ఏం చేయాల్సింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఏంది? ఈ 18,000 శ్లోకాలతో కూడిన శ్రీమద్ భాగవతము కృష్ణు లీల చెప్తుంది. ఆ కృష్ణ లీలలు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు 7 రాత్రులు ఒక్క క్షణం నిద్ర పోకుండా, ఒక్క క్షణం ఏం ఆలోచించకుండా, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు ఉన్నాడు. ఉత్సాహంతో అయ్యో కొంచెం బ్రేక్ తీసుకుంటా, కొంచెం పడుకుంటా, మీరు రోజు అడుగురి, నేను పడుకుంటా, మళ్ళీ ఇద్దాం. ఏమైంది? మనకు అనిపిస్తుంది ఇక మనకు అంత కృష్ణ కథ విన్నాడు, అంత లీనమైపోయాడు, మరి పాము రాలేదా? పాము చేసింది. కనుకనే ఇంకో విషయం అర్థం చేసుకోండి. ఇట్లా అనుకోవద్దు, ఇప్పుడు నేను భక్తి చేస్తే నా కర్మలు మారుతాయా, నా జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయా, నాకు సుఖము వస్తుందా?
అని ప్రశ్న అవ్వలేదు. ఇప్పుడు మనం అందరము పూజలు పునస్కారం ఎందుకు చేస్తాం? మన లాభం కోసం. లాభం కోసము, నాకు కష్టాలు రావద్దు, సుఖం రావాలి, ఆనందం ఉండాలి, అవన్నీ లేదా? దానికోసమే కదా చేసేది. సో మనకు అనిపిస్తుంది, నేను హరే కృష్ణ ఎత్తు కూడా మరి నాకు కష్టాలు బాధలు రావా, నాకు ప్రమోషన్ వస్తుందా, నాకు మంచి జాబ్ దొరుకుతుందా, నాకు సాలరీ పెరుగుతుందా, నాకు ఇది అవుతుందా, నాకు అది అవుతుందా? కావచ్చు, కాకపోవచ్చు. ముందు చెప్తున్నా, మనము చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడు ఏది ఎంత అనుభవించాలనో అవి వస్తాయి, రావని కాదు. ఇప్పుడు మరి మీరంటే మరి ఎందుకు మరి తిను కూడా తాగు కూడా ఉంటే కూడా అవన్నీ అనుభవించడే, అన్నీ తినుడు తాగుడు అన్నీ మీరు మానేసాడు, మేము మానేసాడు, మళ్ళీ అనుభవించాడా? మరి ఏం లాభం? ప్రశ్న. ఇవన్నీ చేస్తామని రావద్దు, మరి మీరంటూ వస్తాయని మరి ఎందుకు చేసినావు? దాని బదులు మంచిగా హాయిగా తినుకుంటా తాగుడా, ఎంజాయ్ చేసుకుంటా, డింగ్ డంగ్ వేసుకుంటా, మద్యం మాంసం వ్యభిచారం వేసుకుంటా ఉండొచ్చు కదా, ఆహారం కొద్ది ఉండదా? అర్థం ప్రశ్న. ఏం తెలియదు, మరి ఏం పడకూడుతుంది? వరకు ఏం పడుతుందంటే ఇప్పుడు మనం భక్తి చేయకపోతే ఆ బాధలు సమస్యలు వచ్చి నువ్వు నరికి కొట్టి చెక్కి పరిత్యకతం. కానీ భక్తి చేసినావా ఏమైతాయి? అది నీకు కవచంలాగా, నీకు కవచంలాగా పనిచేస్తాయి. బాధలు సమస్యలు దాని సమయంలో వచ్చేస్తాయి. ఇక్కడ చేస్తాయి, రెండు చేతులు జోడించి నీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాయి. ఏమొచ్చుతుంది? తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. ఒకపారి తట్టుకున్నావంటే ఆ సమస్య ఉన్నట్ట. ఇప్పుడు మొన్న కరోనాలో చనిపోయిన వాళ్ళు ఎవరు? తట్టుకునే శక్తి లేని వాళ్ళు, భయపడ్డ వాళ్ళు, ఎవరందులో అయితే రోగ నిరోధక శక్తి తగ్గిందో వాళ్ళు చనిపోయేవాళ్ళు, అవును లేదా? కానీ ఎవరు రోగ నిరోధక శక్తి గట్టిగా ఉందో వాళ్ళ కోసం కరోనా ఉన్నట్ట వాళ్ళ కోసం ఎందుకు లేనట్టు? మరి కరోనా లేదా? ఉంది. కానీ ఆ కరోనా వాళ్ళ మీద ప్రభావము ఎందుకు చూపలేదు? ఎందుకంటే వాళ్ళకు తట్టుకునే శక్తి వచ్చింది, వాళ్ళ రోగ నిరోధక శక్తి చాలా గట్టి ఉంది కాబట్టి ఏం చేయాలి? కొట్టి పారేసింది. అలాగే భక్తి చేయలేవు అనుకో, ఆ రోగాలు నిన్ను, సమస్యలు నిన్ను, ఆ బాధలు నిండుతాయి, కొట్టి పారేస్తాయి. కానీ భక్తి చేసిన నీ అందులో పరీక్షిత్ మార్గలాగా ఇంత శక్తి వచ్చేస్తుంది, నువ్వన్నిటినీ కొట్టి పారేస్తావు. పరీక్షిత్ మారిది కొంచెం కూడా భయం లేకుండా, ఆకలి లేకుండా, నిద్ర లేకుండా, దప్పిడి లేకుండా 7 రోజులు 7 రాత్రులు శ్రీమద్ భాగవతం విన్నాడు. వచ్చింది, కుట్టింది. ఇక్కడ ఏమైంది? ఈయన మృత్యు మీద అడుగుపెట్టి మృత్యుని తొక్కేసి మళ్ళీ సంసార చక్రంలో జన్మ మృత్యు తిరగకుండా అయినేసాడు, చక్కగా వైకుంఠం వెళ్ళిపోయింది. ఈ సంసార చక్రం మళ్ళీ కుక్క పిల్లి పందిగాడు తిరగలేదు. 84 లక్షలు ఎన్ని ఉన్నాయి? 84 లక్షలు. అందులోకి 9 లక్షలు, 84 లక్షలు లెక్క ఎట్లుంది? 9 లక్షలు కేవలము జలచరలు ఉన్నాయి, నీటిలో ఉండేవి. ఇప్పుడు మీరు దుబాయ్ వాళ్ళు ఉండే అడుగు పెద్ద ఎక్వేరియం, లేకపోతే ఏర్పడతాయి, ఇన్ని రకాల చేపలు ఉన్నాయి, అవును లేదా? జలచరలు ఉన్నాయి 9 లక్షలు. జలజానవ లక్షాణి స్థావర 1,20,000. 20 లక్షలు ఏమున్నాయి? వృక్షాలు, చెట్లు. ఎన్నాయి? 29. 11 లక్షల కేవలము క్రిములు, కీటకలు. ఎన్నాయి? 40. లేదా? 10 లక్షలు పక్షులు. 50. 30 లక్షలు పశువులు. ఎన్నాయి? 4 లక్షలు మానవులు. ఎన్నాయి? 84. మనుషులే, మానవులే 4 లక్షల వరకు ఉన్నారు. దుబాయ్ అడుగుతారు వాళ్ళు. దుబాయ్ వాళ్ళు కొందరు ఆడతారు. తెల్లగా, ఎర్రగా, కర్రోడు, పొట్టోడు, బక్కోడు, పంది, ఎద్దులు అన్నీ ఆడతారు. చూస్తున్నాను, నిన్న కూడా చూసి మొన్న విషయం నేను చూసినాను. విచిత్రం. ఒక వాళ్ళు మనుషులేనా ఏం తెలియదు, అర్థం కాదు. ఇలా మిరాకిల్ గార్డెన్ వాడదని చూసిన. ఆఫ్రికన్ కర్రగా బొగ్గు
పందిలా ఉన్నది పోయిన బట్టలు లేవు లేక బట్టేసుకుని అనుకో ఇట్లా ఇప్పుడు ఇక్కడ తులసి మరం లేదు మనం తులసి మరం లంగేయమా అటువంటిది ఒక మెరుపుటి లంగేసి వచ్చింది నాకు అనిపించింది మొన్న ఇస్కాన్ మందిరం డొనేషన్ ఇచ్చిర్రా తులసి మరం డ్రెస్ డొనేషన్ ఇచ్చింది దీనికి 4 లక్షల వెరైటీల కేవలము మనుషులు ఇవన్నిట్లో మనకు తిరగబడుతుంది 9 లక్షల జలసులు కాబడుతుంది ఇక్కడ ఒక చేప రాదు చిన్న చిన్న చేపకి పెద్ద చేపకి ఇంకో చేప మన షార్కు మన వేలు ఇవన్నీ కాబడుతుంది క్రమక్రమంగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ దాని తర్వాత మనిషి పుడుతుంది ఆ మనిషి పుట్టిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని సంలీనం చేసుకోలేమనుకో మళ్ళీ దీంతో ఒక విలువైంది దీంతో ఒక ఉద్దేశం ఏముంది ఎందుకు నేను మనిషి పుట్టినా ఆ పశువుల నామాల తేడేముంది నా జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి నేను ఎవరిని ఆ దేవుడు ఎవరు అతనికి నాకు సంబంధం ఏమిటి వాళ్ళ సంబంధం నేను చేయాల్సింది ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకపోతే ఏమవుతావు నువ్వు మనిషి పుట్టినావు ఎట్లా బతుకుతున్నావు పశువులాగా ఆహార నిద్ర భయమైతూన్ సామాన్య అయితాత్ పశుభి నరాణం ధర్మో హితేషు అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమానం పశువు ఇంకా మన మధ్య సమానం ఏముంది ఆహార నిద్ర భయమవుతుంది అవి తింటున్నాయి మనం అవి అంటున్నాయి మనం పిల్లలు అంటున్నాము ఏమంటలేదా ఫ్రీగా చెప్పిన కదా మన ఊళ్ళో కుక్క ఏ స్కూల్ లేదు ఏ కాలేజ్ లేదు ఏ డిగ్రీ లేదు ఒక్క కుక్క ఇంకా 10 కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఫస్ట్ క్లాస్ పిల్లలు అంటుంది వాళ్ళు ఇప్పుడు విన్నావా కుక్కలు పసంగా చూసినా ఎక్కడ ఒక్క కుక్క పసంగా రాదు మంచిగా బండ పండుతుంది మరి ఏ జాబ్ లేదు ఏ డిగ్రీ లేవు మంచి ఎంజాయ్ అవుతున్నాయి సో మనం తింటున్నాము అవి తింటున్నాయి మనం అంటున్నాం అవి అంటున్నాయి మనం పిల్లలు అంటున్నాము అవి పిల్లలు అంటున్నాయి మన సంరక్షణ కోసం మనం కొట్లాడుతున్నాము వాళ్ళు కూడా చెప్పాను కదా ఈ ఆడకు కత్తి ఏమైతే గిరి పారుతాయి సో ఏం తేడా ఉంది వాళ్ళ మధ్యలో మన మధ్యలో విచక్షణ జ్ఞానం ఉంది కుక్కలకు లేవు ఆదివారం ప్రొద్దున కట్టుకుందారుకో ఆదివారం ప్రొద్దున కట్టుకోడు 2 మేకలు గొర్రెట్టుకుంటాడు 2 మేకలు ఉంటాయి ఒకడు ఊలాడుతుంటుంది ఈ ఊలాడి పెట్టుకొని మేకను వీళ్ళు ముంగడ కోసేసిండు మళ్ళీ కోసిండు తోలు మొత్తం ఎక్కేసిండు అర్ర చెట్టు తీసేసిండు ఊలాడుతున్నాడు ఈ 2 ఏమిస్తాయి తింటూ ఉంటాయి అవును పౌల్ట్రీ షాప్లో అని 1 కిలో కొట్టరాని ఆ లోపల చేతి ఎత్తాడు కిలో తీస్తాడు జోక్తాడు కట్ అడుగుతుంటాడు మిగతా ఏం తింటుంటాయి ఎత్తులు బుక్తుంటాయి ఇప్పుడు నేను నా బ్యాగ్లో గందిస్తాను కదా నా బ్యాగ్లో ఇప్పుడు గందిస్తే మీ అందరి పరిస్థితి చెప్తారా రోజు ఇంకో చెప్పురాని రోజు మరి ఆపరేషన్ పెట్టారు మెను ఏముంది ప్రసాదాలు మీ అందరి పరిస్థితి గందించండి ఉరుకుడా తలుపు ఎక్కడ ఉందో ఇది ఎక్కడ ఉందో నాకు గంతులు చెప్తలేదు కానీ ఒకళ్ళు తొక్కిసి చెప్తారు ఒకళ్ళు వాడి కొందరు సోఫాలు పోతారు కానీ ఆ మేకలు ఏం చెప్తున్నాయి ఆ కోళ్ళు ఏం చెప్తున్నాయి పోల్ట్రీ కోళ్ళు బుక్ ఎందుకు నేను తెలియదు నెక్స్ట్ నంబర్ అక్కడ 1 కిలో సరికి అన్నారు ఎంతున్నారు నువ్వు ఎంతరా నేను కిలోన్నర ఒరే నేను కిలోన్నరా పోయినవరా అని ఒకసారి కానీ అంటే నెక్స్ట్ గిరి వచ్చానుకో 2 కిలోలు ఒరే నువ్వు 2 పోయినట్టున్నావు వీటికి విచక్షణ జ్ఞానం లేదు మనకు ఉంది నేను ఎందుకు బాధపడుతున్నా నాకు బాధపడు ఇష్టం లేదు నాకు ఈ సమస్యలు వద్దు జీవితంలో అయినప్పటికీ బలవంతంగా మీద వచ్చేస్తుంది ఎందుకు మరి నాకు ఎప్పుడు ఆనందం ఉండేది ఉంది కానీ ఈ సమస్య ఎందుకు వస్తున్నాయి నాకు ఈ సమస్య నేను బయటపడే ప్రయత్నం చేస్తున్నా కానీ ఎంతో బయటపడే ప్రయత్నం చేస్తున్నాను మడుగులాకెళ్ళి బయటపడేట్టు వెళ్తున్నాయి చెర్లకెళ్ళి బయటపడే ఎంత ప్రయత్నం చేసినా కాళ్ళు అందరినీ పోతుంది ఎందుకు మరి అవస్థ ఇవన్నీ కేవలం మనం మనిషే ఆలోచించవచ్చు పశువులు ఆలోచిస్తారు
ఇవన్నీ ఆలోచన కోసమే సత్సంగం ఉంది. వీటి కోసమే భగవద్గీత ఉంది. కనుకనే తినుడు తాగు ఇగుడు పిడి జీవితం కాదు. ఇవన్నీ కేవలము నరక లోకాలకు టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవడం, అంతే. టికెట్లు బుక్ చేసుకోవడం. ఈ జీవితం దానికోసం కాదు. మనం ప్రతి ఒక్క జన్మంలో తిన్నాం తాగినాం. ఇప్పుడే కాదు, ఎన్నో జన్మలు దాటినాయి. ఎన్నో జన్మాలు మనిషి పుట్టినాము, కుక్క పుట్టినాము. కుక్క ఎప్పుడు కూడా తిన్నాం లేదా? ఇగ్గిన పీక లేదా? ఒక్క బొక్క ఇగురు కూడా తిరిగినాం లేదా? మురిగిపోయిన కోళ్ళు పట్టుకొని కోడి పాలు పడ్డాయి. అవన్నీ చేసినాం. మాంసారం చేసినాము, వ్యభిచారం చేసినాము, ప్రతి ఒక్క యోనిలో చేసినాం. కుక్కై పిల్లలు కనము, పందే పిల్లలు కనము, ప్రతి ఒక్క పశువు అయి ఒక చిన్న క్రిమ్మ కిటకాయ కూడా పిల్లలు కనము. దానికోసం కాదు జీవితం. కానీ ఎంతో చేసినా కానీ అనిపించిందా? సరే ఇప్పుడు తీర్చింది, నా ఆకలి తీర్చి అనిపిస్తుంది. ఎప్పుడన్నా సార్లు ఇక అయింది, అనుభవించిన ఇందా ఫీలింగు ఏమిటది? ఇంకా 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 కొంచెం మూడుతుందేమో, ఇంకా కొంచెం మూడుతుందేమో, ఇంకా చెరు కదా నలుగుతే ఇంకొంచెం ఎత్తదేమో. ఏమవుతుంది? బొంద ఉంటే వచ్చింది ఎంత వెళ్తుంది. అక్కడ ఏం చేస్తున్నాము? నల్మి ఉంచెత్తున్నాము, ఉంచేసింది మళ్ళీ పునరపి అనేది చరివిత చర్వనాన్న నలిమిందే మళ్ళీ మళ్ళీ నలుగుతాయి. ఏమంటారు? ఇవన్నీ మనం అన్ని యోన్లో చేసినాము. మనిషి చేసినాము, గాడిద చేసినాము, గుర్రం వేసినాము, అన్నీ చేసినాము. కనుకనే ఒక్క జీవితం దాన్ని ఆపేసి. ఎందుకంటే ఇన్నిసార్లు వేసుకుని సంతృప్తి లేనప్పుడు నువ్వు మళ్ళీ ఏం సంతృప్తి చెప్పు. నేను ఎప్పుడు ఒకటే విషయం చెప్తా ఉంటా, మా తల్లిలో చెప్పదని చెప్తాను. ఒక ఆలోచించండి, 84 లక్షల యోనిలోకి వెళ్ళే ప్రతి ఒక్క యోనిలా నువ్వు ఒక్కసారి కూడా సంపర్కం చేసినట్లయితే, ఒక్కసారి అంటున్నా, ఒక్క జీవితంలో ఒక్కసారి ఎన్నిసార్లు వేసినట్టు? 84 లక్షల సార్లు వేసినట్టు అవునలేదా? అయినప్పటికీ నీకు తీర్చిందా? అన్నిసార్లు ఏదైనా తీర్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు అయితే తీర్చాను గ్యారంటీ ఉంది. కనుక ఏం చేయాలి? ఎవరిది తీర్చలేదు, ఎవరు తీరు. ఎందుకంటే మన గుణము వీటి కోసం లేదు. ఆత్మకి ఇవన్నీ వద్దు, శరీరమే అవసరాలు ఇవి. శరీరంకి ఆహార నిద్ర భయమైతున్న అవసరం ఉంది. కానీ మన అవసరం ఏముంది? మన అవసరం ఉంది కృష్ణుడు. ఎందుకంటే మనం కృష్ణు యొక్క అంశము కాబట్టి ఎంతవరకు అయితే అంశము ప్రభుత్వం జరుగుతారు. ఈ ఏళ్ళని కోసి పారేయు, ఏళ్ళని కోసి పారేస్తే ఇక్కడ విలువ ఉంటుందా? కానీ అదే ఏళ్ళు అనుకున్నాను, ఒక్క బటన్తో నువ్వు ప్రపంచాన్ని నువ్వు గురిసెలు ఎవరు ఏం చేస్తావు? ఎవరు ఉండొచ్చు అవును దేంతో? ఒక బటన్ ఉంటున్నావా, కింద బాంబు పెట్టి మొత్తం గురిసెలు ఉండొచ్చు. చెప్తున్నా ఏళ్ళి పవర్. కానీ ఎప్పుడు ఈ పవర్ ఏళ్ళకి ఇంత పవర్ ఎప్పుడు వస్తుంది? అంటుకొని ఉంటాయి. అంటుకొని లేకపోతే మురిగిపోయి అనబడిపోతుంది. సో అదేవిధంగా మనం అందరం కృష్ణునితో విడిపోయిన అంశాలను, ఈ విడిపోయిన అంశం అనుకుంటుంది నేను ఆనందపడతాను, సుఖపడతాను, ఈ చెత్త చెత్త ఏం సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది? అతుపెట్టుకో మళ్ళా. ఎంతవరకు అంశము మూలంతో మళ్ళీ కలుసుకోదు అంతవరకు దీనిలో ఏం శక్తి కాదు. సో కనుకనే మనం అందరం కృష్ణ యొక్క అంశంలము ఎంతవరకు తిరిగి మనం కృష్ణ సంబంధం చేస్తామో అంతవరకు ఈ జీవితంకి విలువ లేదు. నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా, నువ్వు ఇండ్లు కట్టుకో, బంగాళాలు కట్టుకో, గాడులు కొనుక్కో, భూములు కొనుక్కో, బంగారం కట్టుకో, ఏం చేసుకో, మళ్ళీ లేనోడు లేగేడ్చిండు, ఉన్నోడు ఉండేడుతుండు. ఏడ్చుడు మాత్రం ఖాయం, ఏడ్చుడు మాత్రం ఖాయం. సో కనుకని ఏడ్చుడు ఇష్టం మనందరికీ. ఏడ్చుడు ఇష్టం లేకపోతే చేయాల్సింది ఒక్కటే పని ఏంది? కృష్ణునితో సంబంధం చేసుకోవాల్సింది. ఇంకా కృష్ణునితో సంబంధం చేసుకునే సరళమైన విధానం, ఒక్క 5 కొత్తలు ఖర్చు లేకుండా, ఒక్క 5 కొత్తలు కూడా ఖర్చు లేకుండా విధానం ఏముంది? కేవలం కృష్ణుని యొక్క నామం జపం చేసుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బస్ కేవలం ఈ మంత్రం జపం చేయదు. అయ్యో మరి నేను తింటా కదా, నాకు తాగుతా కదా, నాకు ఈ అలవాటు ఉంది, నాకు ఆ అలవాటు ఉంది,
తిను తాగు నీ ఏ అలవాటు ఉన్నది అనిపించు వచ్చి ఈ అలవాటు పెట్టు ఏ అలవాటు భక్తుల సాగుతంలో రా సత్సంగంలో రా క్లాసులు విను దీనికి 2 మాటలు చెప్తుంది 15 నిమిషాలు పడుతుంది 23 గంటల 45 నిమిషాలు ఏం నాటకాలు చేసుకో ఎన్ని 23 గంటల 45 నిమిషాలు నువ్వేం డింగ్నా చేసుకో ఒక్క 15 నిమిషాలు నువ్వు కృష్ణునికి 15 నిమిషాలు తింటున్నా తాగుతున్నా తిను తాగు కానీ ఫస్ట్ టైం చేయి జపం చేయి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కఠిన మంత్రం కఠినం ఉందా ఏం కఠినం లేదు నీ జపం చాలు చేయి కృష్ణుడితో సంబంధం చేసుకో కృష్ణుడు ఏం చెప్తాడో నెల లోపల నీ అందులో నీకు మార్పు ఏర్పడకపోతే నువ్వు ఒక్క ఆనందం అనుభవించకపోతే పైసా ఆఫీస్ తిరిగి నీ పైసలు నీకు కనుకనే ఇక్కడ భక్తులు ఉన్నారు మంచి మంచి భక్తులు ఇక్కడ మంచి మంచి సత్సంగాలు జరుగుతుంటాయి దుబాయ్ అంతా భక్తులతో కూడా ఉంది తెలుసుకునే విషయాలు వారం ఒక రోజు మంచిగా ప్రసాదం తినండి ఫ్రీగా మంచి ప్రసాదం తినండి మంచిగా జపం చేయండి మంచిగా వాడండి డింగాంగ్ చేయండి మీరు జపాలు ఉన్నాయి తీసుకోండి వాళ్ళు చెప్తారు ఎట్లా జపం చేయాలో ఒక ఆనందం అనుభవించండి అన్ని చెడు దూరంగా ఉండి 28 నరక లోకాలకు వెళ్ళి మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి క్యాన్సిల్ చేసుకొని వైకుంఠం టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు టైం ఉందో లేదు తెలియదు ఉంది కదా ఫుల్ టైం ఉంది మనకేంటి నాకు ఫుల్ టైం మీకు ఫుల్ టైం ఏం విషయం ఉంది ప్రతిరోజు అంటున్నాం కదా ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు ఫ్రీగా ఏ మో మాటలే ఉంటారు మీరు నా వాళ్ళు నేను మీ వాళ్ళని మన ఊళ్ళో మన ఎస్ ఈ గరుడ పురాణంలో ఉన్న ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని మతాలకు వర్తిస్తాయా లేకపోతే అందరికి వర్షం అందరికీ పడుతుంది కదా ఎండ అందరికి ఉంది కదా చలి అందరికి ఉంది కదా వారికి అంతే అందరికి వర్తిస్తుంది అందరికి కొందరు వెళ్తాయి కొందరు తేడా అంటే వాళ్ళు కొన్ని పాపాలు చేస్తారు కదా మాకు ఇవన్నీ ఏం లేదు అట్లా ఏం లేదు పోలీసు అందరినీ ఎత్తది ఇండియన్ వాడు కానీ చైనీస్ వాడు కానీ తుర్కుడు కానీ కూడా కానీ అందరు వేసి ఒకట్లా తొప్పుడే అందరినీ లేదా ఏ కుల కూడా కానీ ఏ మత కూడా కానీ తొప్పుడే వేసి ఒకట్లా ఇక్కడ ప్రశ్నలు ఏది నా ఫ్రీ ఉన్నది బిందాస్ దేని కోల్కే పోల్ మీ దోస్త్ గా నేను మీరు నా దోస్త్ గారు నేను మీ దోస్త్ ఎస్ పరీక్ష మహారాజు గారు చెప్పారు కదా 7 days 7 nights అని చెప్పారు కదా ఇది సిగ్నిఫికెన్స్ ప్రత్యేకంగా 7 days అని ఇట్లా అంటే 10 days కానీ 10 nights కానీ అది శృంగికి పడగల భయ నువ్వు ఎవరు అభిప్రాయం పెట్టావని దానికి ఏం లేదు సిగ్నిఫికెన్స్ కానీ దాని తర్వాత బాగా సప్తాహ స్టార్ట్ అయినాయి కదా అంటారు వారంకి 7 రోజులు కదా అది మన కోసం సిగ్నిఫికెన్స్ ఉంది పరీక్షతో లేదు నిత్యం భాగవత్ వారం 7 రోజులు భాగవతం వినాలి ఎప్పుడు ఇంకేమన్నా బోరగలే కదా బోరేది ఎవరన్నా అయ్యో ఎప్పుడు కొడతాడు టైం కూడా చూడలే అసలు పరీక్ష మహారాజు దాన్ని స్వీకరించింది శాపాన్ని అవినయంగా తీసుకున్నారు జనమేజయుడు మళ్ళీ ఈ తక్షకుని వంశం పైన ఎందుకు పగ సాధించుకున్నారు ఎందుకంటే ఎవరికన్నా కానీ ప్రతీకార భావం ఉంటుంది కదా ప్రతీకార భావం ఉంటుంది కదా ఈ పాముల వచ్చిన తండ్రి చంపేట ప్రతీకార భావం ఉంటుంది కనుక ఏం చేసిండు మొత్తం వంశంని సర్పంలో వంశం నాశనం చేసి చంపే ప్రయత్నం యాగం చేసిండు ఎందుకంటే పరీక్షిత్ అంతా గొప్ప భక్తుడు అతడు కాదు కానీ ఎంత గొప్ప భక్తుడు అయినా కానీ ఇప్పుడు మీరు ఇన్నేళ్ళు భక్తి చేసినా కానీ కొన్ని అంటే కదా ఇమోషన్స్ సెంటిమెంట్స్ మీరు ఇన్నేళ్ళ నుంచి మీరు శాస్త్రాలు అయినా ఎన్ని క్లాసులు విన్నా కానీ
రేపు మన కుటుంబంలో ఏమైనా కానీ మన బిడ్డ కొడుకుకి ఎంతో బాధపడమే అంటే లేదు ఇక మన కర్మ అంతే మన జీతం అంతే అంత అనుభవించడం అట్లా అంటే ఆ జ్ఞానం ఉంది కానీ కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా. సో అది జన్మయ్యేది ఎమోషన్స్. కానీ ఏమైంది మళ్ళీ పెద్దవాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మానేసింది లేదు. ఇది ఇంపార్టెంట్. లేదు మీరు ఏం చేస్తే నేను వినా నా ఇష్టం చేస్తా నేను చేయలే అట్లా. పెద్దవాళ్ళు వచ్చి మళ్ళీ జ్ఞానం కలిగిన తర్వాత వేసిండు మానేసిండు యజ్ఞం ఆపేసిండు. అది ప్రేమ, అదొక రకమైన ప్రేమ నచ్చుతుంది. కొత్త వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఈ రోజు చెప్పండి. చాలా అందరు మాలన్నాయి ప్రభుని చేస్తారు. సింపుల్ ఏకేం చేసి మొదలు పెట్టు. ఇవి ఉన్నాయి కదా కొత్త వాళ్ళ కోసం. ఈ 108 పూసలు ఉన్నాయి ఇలా. ఎన్ని 108 పూసలు. ఇలా మధ్యలో పూస ఉంటుంది. ఇది గురువు అని అంటారు. దీన్ని ముట్టద్దు. ఇది ఈ బంధు ఆ బంధు ఇగో పెద్ద వేలు మిడిల్ ఫింగర్. ఈ ఏలిని వాడద్దు. ఎందుకు? ఏలిది ఏమంటారు చూపుడు వేలు. ఎందుకంటే చూపుడు ఎంత చెప్తావు అన్ని చెడు పనులు ఎత్తావు. చూపించుడు ఇంకో చేసు ములగడు గోక్కుడు అన్ని చెడు పనులు తింటారు. కాబట్టి మంచి కార్యం కోసం ఈ ఏలిని వాడాలి. చూసినట్లున్నది. ఫస్ట్ పూస మీద మిడిల్ ఫింగర్ ఇంకా పెద్ద పెట్టి ఫస్ట్ పూస వేలటాలి. మళ్ళీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అయిన తర్వాత ఈ పెద్ద నేలతో ఏం చేయాలి? దీన్ని జరపాలి. కింది జరిపినావా? సెకండ్ పూస చెప్తుంది. మళ్ళీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మళ్ళీ జరపాలి. ఇట్లా చేసుకుంటూ వచ్చిన మెల్లమెల్లగా. ఇలా జపంలో ముఖ్యమైన విషయం ఏంటంటే నోటికి వెళ్ళిన మంత్రము చెవుతో వినే ప్రయత్నం చేయాలి. స్పష్టముగా మనకు వినబడేంత గట్టిగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నాకు వినబడుతుంది. నోటికి వెళ్ళిన శబ్దము చెవుల దూరాలి. చెవులకి వెళ్ళే శబ్దం పెట్టుతుంది గుండెలకు అవుతుంది. ఇక గుండెలు ఎంత చెడు ఉందో కామ క్రోధ లోభ ముఖమద ఆశ్చర్యం ఇవన్నింటినీ తన్ని పడుతుంది. అప్పుడు ఈ హృదయం పవిత్రమవుతుంది. మన జీవితంలో అన్ని సమస్యలకు కారణం ఏంది? ఇవే కామ క్రోధ లోభ మోహ మద ఇంకా మాత్సర్యం. ఈ మన కారణం. మన పక్క పున్నడు మంచి గడుపుడే హాయి ఉంటావు. మన ఫ్రెండ్ కూడా మంచి బండి కొనుక్కుంటే హ్యాపీగా ఉంటావా? నీకంటే మంచి భార్య దొరుకుతానికి అందంగా భార్య హ్యాపీ ఉంటావా? మీద ఎంత నవ్వే లోపల నీ బండి అంటే మరీ యాక్సిడెంట్గా నీ ఇల్లు అగ్గిదలుగా నీ ఇంట్లో దొంగలు పడింది ఇదేంటి? ఆ ఈర్చోడు ఇస్తున్నాం కదా ఇది రావదా? ఇవన్నీ బయట ఈ జపం చేసుకుడా ఇడికి వచ్చినా అనుకో ఏం చేయాలి? దీన్ని దాటద్దు. మళ్ళీ తింపి ఇట్లా యూ షేప్ ఈగలు స్టార్ట్ ఎండ్ అయింది. ఈ పూస దాటద్దు. ఒక్క మాల చేయడానికి మీరు స్టార్టింగ్ అయితే ఒక 10 నిమిషాలు పడుతున్నారు. 2:20 ఒక నెలలో పట్ల 7 నిమిషాలు 7:30 నిమిషాలు అంటే 15 నిమిషాల పట్ల 2 మాలలు అయిపోతుంది. ప్రొద్దున పని కోయకనే ముందు లేచి అంటే వాస్తవంగా ఈ జపంకి ఏం నియమాలు లేవు. తిన్నా తాగినా కూర్చుని ఇల్లువాడి స్నానం చేసినా చేయకుండా ఎట్లనే చేయొచ్చు. చేసుడే కండిషను. కానీ మనం ఏం చేయాలి? ప్రొద్దున పనికి ఒకటి ముందు స్నానం చేస్తాం కదా, చేయకుండా ఫస్ట్ లేచి జపం స్టార్ట్ చేయాలి. 2 మాలు జపం చేసి ఆ సంచిని అక్కడ నిలబెట్టు నొక్కి పట్టుకోండి. కవచం వేసుకొని పోండి. ఇంట్లోకి వెళ్ళి బయటపడే ముందు కవచం. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయట పడ్డామంటే ఏం వస్తుందో ఏం లేదు, ఏం కంట్రోల్ ఉందా? ఏం లేదు. కవచం వేసుకున్నాం అంటే ఏమన్నా రాని ఏమన్నా వద్దు, ఏం టెన్షన్ ఉండదు. సో ఈ 2 మాలలు జప్పు చేసుకొని మీరు ఇంట్లోకి వెళ్ళి బయట సింపుల్ ఉంది. భయపడే అవసరం లేదు. నెల లోపల అందులో మీకే మార్పు కనబడుతుంది. చూడు, డబ్బు సంపాదిస్తాం. డబ్బు ముఖ్యం కాదు. ఇప్పుడు నువ్వు డబ్బుతోని మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శంకుమూలకు పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు.
ఏసీ పెట్టుకోవచ్చు, పరుపు కొనుక్కోవచ్చు, బెడ్ కొనుక్కొని అన్నీ వేసుకోవచ్చు. నిద్ర కొనొచ్చు సార్, నిద్ర కొనొచ్చు సార్. నువ్వు రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు, ఆకలి కొనొచ్చు సార్. నిద్ర ఏమి ఎరగదు, చోటు ఎరగదు. ఆకలి కనుకని నిద్ర కోసం బెడ్లు ఏసీ రూమ్లు అవసరం లేదు. ఆకలి కోసం మంచి మంచి తిండి అవసరం లేదు. నిద్రకు కానీ ఆకలి కానీ అవసరం ఉంది. నీ మనసు ప్రశాంతంగా ఉండాల్సింది. మనసు ప్రశాంతంగా ఉంటే కారం మెతుకులు కలుపుకొని తిందా చేయి పడుతుంది, రుచి వస్తుంది. ప్రశాంతంగా లేకపోతే ఎన్ని రకాల వంటకాలు ఉన్నా, ఎన్నేమున్నా, ఎన్ని సీసాలు పెట్టుకున్నా, ఎన్ని ఊదినా తెల్లారి మనకు అప్పుడే ఏం దొరకదు. కనుకనే జపం చేస్తే ఏమవుతుంది, జపం చేస్తే నీ మనసు ప్రశాంతం. కావాల్సింది అది. మనకు డబ్బులు కావాల్సిందే, కానీ డబ్బులతో పాటు ప్రశాంతత అవసరం ఉంది. ప్రశాంతత లేకపోతే డబ్బులు ఏం చెప్తుంది. మీలాంటి యువకులు ఎందరో వచ్చి ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. మీరు కూడా విని ఉంటారు. ఎందుకు? తట్టుకోలేక, బాధలు సమస్యలు తట్టుకోలేక. యువకులు మళ్ళీ ముసలు గారు, యువకులు ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. ఎందుకు? దానికి వచ్చింది దూరం. ఇన్ని దేశాలు దాటి ఇన్ని లక్షల ఏజెంట్లు పెట్టి ఉరిపెట్టుకొని చచ్చిపోలేదు కదా. చూడు ఇక్కడ ప్రశాంతత. మీకు ప్రశాంతమైన జీవితం కావాలంటే దీని తప్ప ఇంకో మార్గం లేదు. నీకు సీసాలు మాంసం నీకు ప్రశాంతత ఇవ్వదు. అది ఇంకా నీ మనసుని ఇంకా పిచ్చి ఎత్తది, ఇంకా నీకు ఆగమాం చేసేస్తుంది. సిగరెట్లు పట్టు కూడా ప్రశాంతత లేదు ఎవరికి. ఏళ్ళ సిగరెట్ పడుతుండ్రో ఆ ఏళ్ళ మాల పట్టుంది. సిగరెట్ మానలేంది, మాల పట్టుంది. ఏ ఖర్చు లేకుండా దినాము ప్యాకెట్లు ఖర్చు పెట్టుకోబడి, సీసాల ఖర్చు పెట్టుకోబడి. చూడు, పైసలు సేవ్ అవుతాయి, ఆరోగ్యం ఉంటుంది, మనసు ప్రశాంతం ఉంటుంది, నువ్వు ఖుష్, భార్య, పిల్లలు, తల్లిని అందరు ఖుష్. ఒక్క దెబ్బకు అందరికి ఖుషి చేయొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తెలుగు భగవద్గీతలు ఉన్నాయి, ఇక్కడ జపమాలలు ఉన్నాయి, తీసుకోండి. ఫస్ట్ అందరికంటే ఇంపార్టెంట్ ఈ భక్తుల సాంగతులు రండి. ఫస్ట్ వారం ఇక్కడ సత్యం దొరుకుతుంది కదా, ప్రతి వారము రండి. మీకు శుక్రవారం చుట్టి అనుకునే అవసరం లేదు. ఆదివారం సరే, నాకు పాత గుర్తుంది, పాత టైంలో నేను ప్రతి ఆదివారం మీకు ఎటు అవసరం లేదు. ఫస్ట్ క్లాస్ భక్తులు రకరకాల వంటలు ఆడతారు. మంచిగా రండి, వినుండ్రి, తెలుసుకోండి, జపం చేయరి, ప్రశాంతం చేయరి, హాయిగా ప్రశాంత నిద్రపోండి. ఫస్ట్ మనం 5 నిమిషాలు కింద చేసిన తర్వాత ఫస్ట్ ప్రశాంత్ తీసుకోండి. నేను ఇక్కడ ఉన్నా. ప్రశాంత్ అయిన తర్వాత ఎవరైతే ఈ రోజు నుంచి లేదా రేపు జపం చేయాలనుకుంటారో వాళ్ళు మాలలు తీసుకోవచ్చు. ఓకే, హరే కృష్ణ. 5 నిమిషాలు దాచినప్పుడు ఏం భయపడకుండ్రి. రెడ్ బటన్